హలో గైస్! ఈరోజు మనము 'బెర్జర్క్' వాల్యూమ్ 12 అయితే కంప్లీట్ చేద్దాము. అండ్ అంతకన్నా ముందు ఒకసారి లాస్ట్ వాల్యూమ్‌లో ఏమైందో రీక్యాప్ అయితే చూసేద్దాం. వైల్డ్‌ని గట్స్ చాలా కష్టం మీద ఓడిస్తాడు. అయినా కూడా వైల్డ్ గాడు కొన ఊపిరితో మళ్ళీ లేస్తాడు. గ్రిఫిత్ మీద అటాక్ చేస్తాడు. దగ్గరకొచ్చి వాడి బాడీ గురించి, వాడిని ఎలా టార్చర్ చేశారో అందరికీ చెప్పేస్తాడనమాట. అండ్ గ్రిఫిత్‌ని ఇలా అడుగుతాడు. "నీ దగ్గర బిహెలెత్ ఉంది కదా! దాంతో ఆ గొప్ప వాళ్ళని సమన్ చెయ్యి. గాడ్ హ్యాండ్‌ని సమన్ చెయ్యి. ఇప్పుడు వాళ్ళు మాత్రమే నాకు హెల్ప్ చేయగలరు" అన్నట్టు అడుక్కుంటాడు బేసిక్‌గా. ఒక పక్కన ఇదంతా జరుగుతున్నప్పుడే పైనుంచి సడెన్‌గా ఎక్కడి నుంచొస్తాడో తెలీదు గానీ జార్డ్ గాడు వస్తాడు. వచ్చి ఈ వైల్డ్‌ని కొమ్ములతో పొడిచేసి చంపేస్తాడు. అండ్ వెళ్తూ వెళ్తూ గట్స్‌తో ఇలా చెప్తాడు. త్వరలోనే ఎక్లిప్స్ రాబోతుంది అనేసి. దాని తర్వాత ఈ వైల్డ్ గాడిని వాడి లోపల నుంచే ఒక సుడిగుండం లాంటి థింగ్ వచ్చేసి మొత్తం లాక్కొనెళ్ళిపోతది. లాస్ట్‌కి కేవలం ఒక ముసలోడు మిగులుతాడు. సో, అదే వాడి హ్యూమన్ ఫార్మ్ అనమాట. దాంతో ఆ వాల్యూమ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనము నెక్స్ట్ వాల్యూమ్‌కైతే ఎళ్ళిపోదాం. కానీ అంతకన్నా ముందు మీరు ఈ వీడియోకి ఒక లైక్‌నైతే ఇచ్చేయండి. చలో లైక్ కొట్టేస్తే లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు వాల్యూమ్ 12 ఫస్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. దాని పేరొచ్చేసి 'రెక్వైమ్ ఆఫ్ ద విండ్'. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకి మిడ్‌ల్యాండ్ బార్డర్ రీజియన్‌ని చూపిస్తారనమాట. అక్కడ మొత్తం బారన్ ల్యాండ్స్ ఉంటాయి. రాళ్ళు, రప్పలు ఎక్సెట్రా, ఎక్సెట్రా. బ్యాండ్ ఆఫ్ ది హాక్ అంతా అక్కడ నుంచొని ఉంటారు. బేసిక్‌గా వాళ్ళంతా ఒక హెల్ప్‌లెస్ స్టేట్‌లో ఉంటారనమాట. ఎంతో కష్టపడి గ్రిఫిన్‌ని తెచ్చుకున్నా కూడా గ్రిఫిత్ ఇప్పుడు దేనికి పనికిరాడు. సో, వాళ్ళు కన్న కలలన్నీ వృధా అయిపోయినాయనమాట. అక్కడే మనకి కాస్కాని, గట్స్‌ని కూడా చూపిస్తారు. వీళ్ళందరూ ఇంత బాధగా ఉంటే ఒక పక్క నుంచి కార్కస్ గాడు మొత్తం ఫ్రీక్ ఔట్ అయిపోతాడు. ఆడిట్లా ముందుకొచ్చి ఇట్లా మాట్లాడతాడు. "హే! వాడు నిజంగా సీరియస్‌గానే చెప్పాడా? ఆ మంకీ మాన్‌స్టర్ చెప్పిందంతా అబద్ధం కదా!" అనేసి అడుగుతాడు. కాస్కా ఏమో అసలేం మాట్లాడదు. సైలెంట్‌గా ఉంటుంది. కార్కస్ గాడికి ఇంకా కోపమొస్తది. సరే అయితే నేనే వెళ్లి వాడిని అడుగుతా అనేసి ఇట్లా బయలుదేరతాడు. ఎనక నుంచి జుడే ఆపేస్తాడనమాట. "గ్రిఫిత్ నీకు సమాధానం చెప్పలేడు" అంటాడు. అక్కడున్న సోల్జర్స్ అందరూ కూడా షాక్ అయిపోతారు. కార్కస్ గాడేమో ఇట్లా కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇది కేవలం ఒక జోక్ అంతే కదా! ఇన్ని రోజుల నుంచి ప్రిజన్‌లో ఉన్నందుకు వాడి థ్రోట్ కొంచెం రఫ్ అయి ఉంటుంది అంతే అనేసి అంటాడు. కాస్కాని చూస్తే ఫుల్ షేక్ అయితా ఉంటదనమాట. కార్కస్ గాడు ఇంకా ఫ్రీక్ ఔట్ అయిపోతాడు. ఆడు గట్టిగా అరుస్తాడు వాట్ ద హెల్ అని. మనం ఇక మీదటే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం గదా! ఇప్పుడు గ్రిఫిత్ కూడా వచ్చేసాడు. మనం ఇప్పుడు స్టార్ట్ చేయాలి కదా! అంటా ఉంటాడు. అసలు సడెన్‌గా మనం క్రిమినల్స్ అయిపోయాము. ఒక సంవత్సరం నుంచి మనం తిరుగుతూనే ఉన్నాము. మనలో సగంకి మీదట అందరిని చంపేశారు. కానీ మనం గ్రిఫిత్ మనతో ఉన్నంత వరకు మనం సేఫ్ అనుకున్నాము. ఇదంతా చేసి ఇంత రిస్క్ చేశాక కూడా ఇప్పుడు మనకేం మిగిలింది అని జెప్పి వాడి షీట్‌లో నుంచి ఇట్లా సార్డ్ బయటకు తీస్తాడు. దాన్ని ఇరగ్గొట్టేస్తాడు మొత్తం. తర్వాత పిచ్చోడిలా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. నాకు తెలుసు ఇలా అయిద్దని నాకు ముందే తెలుసు. ఏదో చెడు జరగబోతుందని ముందే అనుకున్నా. సో, ఇప్పుడు మనం ఏం జేయాలి అన్నట్టు ఏడుస్తా ఉంటాడాడు. కట్ చేస్తే అక్కడ మొత్తం పిచ్చి సైలెంట్‌గా ఉంటది. గట్స్ గాడు లోపల ఇలా అనుకుంటాడు. అందరికీ తెలుసు ఇప్పుడు ఇది ఎండ్ అయిపోయిందని. కానీ ఏ ఒక్కడు కూడా వాడి నోటితో ఈ మాట అనలేకపోయాడు. ఇక్కడున్న గాలే ఈ ఫైట్‌ని ఎండ్ చేసింది అన్నట్టు అంటాడు. దాంతో ఆ సీన్ కట్ అయితుంది. కాసేపున్నాక అక్కడున్న బ్యాండ్ ఆఫ్ ది హాక్ మెంబర్స్ కాస్కా దగ్గరకొచ్చి ఇట్లా అడుగుతారు. ఇప్పుడు మేమేం జేయాలి? ఈ క్షణం నుంచి మేమందరం అసలేం జేయాలి? అనేసి అడుగుతాడు. కాస్కా ఇంకా సైలెంట్‌గానే ఉంటుంది. అప్పుడు వాళ్ళిలా అంటారనమాట. బ్యాండ్ ఆఫ్ ది హాక్ మొత్తం ఏం అంతమైపోలేదు. ఇప్పుడింకా మాకు కమాండర్ కాస్కా ఉంది అని తనని ఒప్పించడానికి ట్రై చేస్తా ఉంటారు. కానీ ఎనక నుంచి జుడేయా వచ్చి గ్రిఫిత్తే బ్యాండ్ ఆఫ్ ది హాక్‌ని తయారు చేశాడు అని చెప్తాడు. మీరింకా ఇక్కడే ఉన్నారంటే మీకా ఫ్యాక్ట్ ఆల్రెడీ తెలుసనే అర్థము. అండ్ ఆ విషయాన్ని పక్కన బెడితే ఈ సంవత్సరం అందరికన్నా ఎక్కువ పని చేసింది ఎవరో కాదు కాస్కానే. అండ్ ఇప్పుడు తనని ఇంకా ఎక్కువ ఏం అడగకండి అనేసంటాడు. అప్పుడు అక్కడికొచ్చినోళ్ళందరూ ఫుల్ డిసప్పాయింట్ అయితారనమాట. మరి అప్పుడు ఇంక మనం ఏం జేయాలి అన్నట్టు డౌట్‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే గట్స్ ఏదో మాట్లాడదామని లేస్తాడు. కానీ కట్ చేస్తే కాస్కా నాకు కొంచెం టైం ఇవ్వండి అని ఇట్లా పక్కకెళ్తది. మనం ఇంకా వేరే యూనిట్‌తో కలవడానికి చాలా టైం మిగిలుంది. అంతవరకు నన్ను ఆలోచించుకోనివ్వండి అనేసి అడిగిద్ది. తను ఫారెస్ట్‌లో ఉన్న రికెట్ వాళ్ళ గ్రూప్ గురించి మాట్లాడుతుందనమాట. అండ్ ఆబ్వియస్ వీళ్ళకి తెలీదు గదా! ఆ గ్రూప్ అంతా చచ్చిపోయారని జెప్పి. అండ్ కేవలం రికెట్ మాత్రమే మిగులుతాడు. అది కూడా స్కల్ నైట్ కాపాడడం వల్ల. చలో లెట్స్ కంటిన్యూ. ఆ మాటలు విని గట్స్ తనని ఆపడానికి ట్రై చేస్తాడనమాట. వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ గ్రిఫిత్ ఉన్న వ్యాగన్ దాకా ఎళ్ళిపోతారు. "నువ్వు ఆలోచించడం పూర్తయిన తర్వాత అసలేం చేద్దాం అనుకుంటున్నావు" అని అడుగుతాడు గట్స్. అప్పుడు కాస్కా ఇట్లా అనిద్ది.
ఇందాక నువ్వు నాతో ఏదో చెప్దామనుకున్నావు కదా! ఏంటది అని. అప్పుడు గట్స్ గాడు ఇట్లా అంటాడు. "నువ్వు స్టార్ట్ చేసిన బ్యాటిల్‌ని ఎండ్ చేయమని చెప్దామనుకున్నా" అని అంటాడు. అప్పుడు కాస్కా ఇట్లా అంటుంది. "ఈ బ్యాటిల్‌ని నువ్వే స్టార్ట్ చేసావు కాబట్టి ప్రాబబ్లీ నువ్వు అంత ఈజీగా గివ్ అప్ ఇవ్వవేమో. కానీ నువ్వు ఇవే మాటలు ఇప్పుడు గ్రిఫిత్ ఉన్న పొజిషన్‌లో తనతో నువ్వు చెప్పగలవా? ప్రతి ఒక్కళ్ళు బలహీనులే. అందుకే వాళ్ళు డ్రీమ్స్ మీద వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. ఐ వండర్ వాట్ యూ కెన్ డూ ఫర్ సమ్‌వన్ హూస్ లాస్ట్ వాట్ దే రిలై ఆన్." వాళ్ళకి కైండ్ వర్డ్స్ చెప్తావా? లేదా వాళ్ళు చెప్పింది తప్పని వాదిస్తావా? అని జెప్పి గట్స్ గాని దగ్గరికెళ్ళి నా దగ్గర ఒకళ్ళుండాలని నేననుకున్నాను అని జెప్పి వాడి భుజం మీద ఇట్లా లీన్ అయితది కొంచెం. ఇదంతా క్యారేజ్‌లో నుంచి గ్రిఫిత్ గాడు చూస్తా ఉంటాడు. తర్వాత కాస్కా లేసి, సరే అయితే నేను ఒకసారి గ్రిఫిత్‌ని చూసొస్తా అన్నట్లు ఎళ్ళిద్ది. దాంతో కొంచెం సీన్ కట్ అయితది. కాస్కా గ్రిఫిత్‌ని క్యారేజ్ లోపలికెళ్ళిద్ది. గ్రిఫిత్ ఇప్పుడు నీ బ్యాండేజెస్ మారుద్దాం అని కాస్కా అంటుంది. తర్వాత తను గ్రిఫిత్ యొక్క బ్యాండేజ్ చేంజ్ చేస్తా ఉంటది. గట్స్ లోపల ఇట్లా అనుకుంటాడు. సో, కాస్కాకి ఎవరైనా తోడుగా ఉంటే బాగుండు అని తను ఫీల్ అయితుందని వీడు రియలైజ్ అయితాడు. దాంతో చాప్టర్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరు 'ది వారియర్స్ ఆఫ్ ట్వైలైట్'. ఈ చాప్టర్‌లో ఫస్ట్ ప్యానెల్ చాలా బావుంటుంది. ఆ ఆర్ట్ గాని, ప్రపోర్షన్స్ గాని చాలా బావుంటాయి అసలు. గట్స్ గాడిని పట్టుకొని అట్లా కాస్కా ఉంటది ఎనకాల. చలో లెట్స్ కంటిన్యూ. కట్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూషన్ చూపిస్తారు మనకి. కాస్కా గ్రిఫిత్‌కి బ్యాండేజెస్ చేంజ్ చేస్తా ఉంటది. ఆ టైంలో తనిట్లా లోపలే మాట్లాడుకుంటా ఉంటది. నాకు గ్రిఫిత్ చేతులు ఇంత చిన్నగా ఉంటాయని తెలీదు. వాడు ఈ చేతులతోనే అన్నిటిని పట్టుకోవడానికి ట్రై చేశాడు. జస్ట్ నా భుజం మీద చేయి వేయడంతోనే నేను వణకడం ఆపేసేదాన్ని. టైమ్ ఆఫ్టర్ టైమ్ ఇవి నా యాంగ్జైటీని తగ్గించాయి అని అంటూనే తనట్లా బ్యాండేజ్ కడతా ఉంటది. కానీ ఒక పక్క ఫుల్ ట్రెంబుల్ అయితా ఉంటాదనమాట. షేక్ అయితా ఉంటది. ఇదంతా గ్రిఫిత్ గాడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. కాస్కా ఏమో లోపల అనుకుంటుందనమాట. ఇప్పుడు నా టర్న్ వచ్చింది. ఆ పని నేను చేయాలి అని అనుకుంటది. కానీ తనట్లా షేక్ అయితూ పక్కనున్న వాటర్ బాల్‌ని కింద పడేస్తుంది. సారీ నేను నీకు ఇంకో బ్లాంకెట్ తీసుకొస్తా అని కాస్కా ఇట్లా లేవబోతది. కానీ సడెన్‌గా గ్రిఫిత్ గాడు లేచి కాస్కా మీద పడతాడు. గ్రిఫిత్ ఆగు అని కాస్కా అంటుంది. కానీ అంత క్లోజ్‌గా వాడి ఫేస్ చూసిన తర్వాత కాస్కాకి ఏమైతదో ఏమో గానీ తను టోటల్‌గా సైలెంట్ అయిపోతది. ఒక పక్క గ్రిఫిత్ గాడేమో మొత్తం షేక్ అయితా ఉంటాడు. లాస్ట్‌కి వాడినట్లా హగ్ చేసుకొని అక్కడే ఉండిపోతుంది. దాంతో సీన్ కట్ అయిపోతుంది. మనకి గట్స్‌ని, జుడేయాని చూపిస్తారు. వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని ఏదో మాట్లాడుకుంటా ఉంటారు. ఇదంతా ఎంతో దారుణమైన మెస్‌లాగా తయారైంది అని గట్స్ అంటాడు. అవును కరెక్టే అని జుడే అంటాడు. అదొక గుడ్ డ్రీమ్ కానీ, లేదా బ్యాడ్ డ్రీమ్ కానీ, ఒక కలగంటున్నప్పుడు మధ్యలో లెగడం అనేది నిజంగానే అన్‌ఫార్చునేట్ థింగ్. సో, ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? మళ్ళీ ట్రైనింగ్‌కి తిరిగెళ్ళిపోదాం అనుకుంటున్నావా? చెప్పు గట్స్ అనేసి అడుగుతాడు జుడేయా. గట్స్ గాడు ఏం చెప్పలేకపోతాడు. నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. జుడేయా గాడేమో లేచి ఎవరైతే మిగిలారో వాళ్ళందరినీ నేను ఒక థీవ్స్ గ్రూప్ తయారు చేయడానికి ఇన్వైట్ చేస్తా అనేసి చెప్తాడు. అలా చేస్తే కనీసం మేము గ్రిఫిత్‌ని చూసుకోగలుగుతాము అని చెప్తాడు. అలా అయితే నన్ను కూడా పిలుస్తావా అని గట్స్ అడుగుతాడు. జుడేయా ఏమో లేదు లేదు నువ్వు ఆల్రెడీ మా దగ్గర నుంచి సెపరేట్ అయిపోయావు. అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు గట్స్ అడుగుతాడు. నీకలాంటి బాధ్యత ఏమైనా ఉందా అని. జుడే ఇట్లా సమాధానం చెప్తాడనమాట. అవును ఉంది. ఇప్పటికి నేనొక హాక్‌నే అని. కానీ నువ్వు మాలా కాదు. యూ ఆర్ డిఫరెంట్. నువ్వు ఆల్రెడీ నీ సొంత బ్యాటిల్‌ని స్టార్ట్ చేసేసావు. అండ్ ఎవరైతే నుంచోలేరో వాళ్ళని మనం వెనక్కి వదిలేస్తాము. అదే కదా బ్యాటిల్ ఫీల్డ్ యొక్క ఐరన్ క్లాడ్ రూల్. లేదంటే మనం సర్వైవ్ అవ్వలేము అనేసి చెప్తాడు జుడేయా. తర్వాత చేతులు ఇట్లా దులుపుకొని కానీ అదెప్పుడో అయిపోయింది. ఈసారి నువ్వు కాస్కా నీతో తీసుకెళ్ళిపోవాలి. ఒక గ్రూప్ ఆఫ్ థీవ్స్‌ని లీడ్ చేయడానికి తనెంతో సీరియస్ పర్సన్. ఐ కుడెంట్ స్టాండ్ వన్ సో స్టిఫ్ షోల్డర్డ్ అనేసి చెప్తాడు. నీతో తనని తీసుకెళ్ళిపో. ఒకవేళ తనని ఈడ్చుకెళ్ళాల్సొచ్చినా ఈసారి తనని తీసుకెళ్ళిపో. లేదంటే తను అనేసి ఏదో చెప్పబోతాడు. ఈ గ్యాప్‌లో వెనక నుంచి గ్యాస్టన్ వాళ్ళు వచ్చేస్తారనమాట. కెప్టెన్ గట్స్ అనేసి. ఏమైంది గైస్ మీకేమైనా కావాలా అని గట్స్ అడుగుతాడు. అప్పుడు ఈ రైడర్స్ అందరూ ఇట్లా అడుగుతారనమాట. ఏమైంది కెప్టెన్ మీరు ఈసారి కూడా ఒక్కళ్ళే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఒకవేళ అదే నిజమైతే ఈసారి మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అనేసి అడుగుతారు. గట్స్ గాడు కొంచెం షాక్ అయితాడు. అప్పుడు ఆళ్ళు చెప్తారనమాట. మా రైడర్స్ అందరం డిసైడ్ అయిపోయాము. ఒక్కళ్ళు కూడా దీన్ని అపోజ్ చేయట్లేదు. మేమింకా ఫైట్ చేయగలము. అండ్ బ్యాండ్ ఆఫ్ ది హాక్ మొత్తంలోనే మన రైడర్సే ది టఫెస్ట్ గైస్. మనం మర్సనరీస్‌గా ఉందాం. లేదా ఏదైనా పర్లేదు. ఎప్పటి వరకైతే మా కెప్టెన్ మాతో ఉంటారో మేమేమైనా పర్లేదు.
ప్లీజ్ ఒప్పుకోండి కెప్టెన్ గట్స్ అనేసి ఆళ్ళు అరుస్తా ఉంటారు. గట్స్ గాడు గ్యాస్టన్‌ని అడుగుతాడు, "నీ క్లోతింగ్ స్టోర్ ఏమైందని?" అప్పుడు గ్యాస్టన్ గాడు ఇట్లా చెప్తాడనమాట. "ఇప్పుడు మనం క్రిమినల్స్ అయిపోయాము. అసలది ఛాన్సే లేదు. అది పక్కన పెడితే ఇప్పుడు మనందరం ఒక ఫ్యామిలీ. నేను వీళ్ళందరిని వదిలేసి ఎళ్ళలేను" అనేసి అంటాడు. అండ్ ఎప్పటి వరకైతే మీరు మాతో ఉంటారో మనం ఏదో ఒకటి ఫిగర్ ఔట్ చేద్దాంలే అనేసి అంటారు. ఈ గ్యాప్‌లో గట్స్ గాడికి జుడేయా మాటలు గుర్తుకొస్తాయన్నమాట. "నాకు తెలుసు నువ్వు తప్పకుండా ఇక్కడ నీ ప్లేస్‌ని కనుగొంటావని" అని చెప్తాడు గదా! వాడక్కడ వాల్ మీద కూర్చున్నప్పుడు. అది గుర్తు తెచ్చుకుంటూ ఇట్లా అనుకుంటాడు లోపల. ప్రాబబ్లీ నేను బిలాంగ్ అయిన ప్లేస్ నిజంగానే ఉందేమో. ఐ వాస్ టూ స్టూపిడ్ అండ్ స్టబ్బర్న్ టు నోటీస్ ఇట్. కానీ నేను ఆ రోజు కోరుకున్నది ఇప్పుడు ఇక్కడే ఉంది. అసలు నేనెప్పుడూ మొత్తం అయిపోయాకనే ఎందుకు చూడగలుగుతాను? అప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో ఏమో అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే మనకి కాస్కాని చూపిస్తారు. తను క్యారేజ్ వీల్ దగ్గర కూర్చొని అట్లా ఫుల్ షేక్ అయితా ఉంటది. ఈ గ్యాప్‌లో అక్కడికి గట్స్ గాడు వచ్చేస్తాడు. తినేమో మొత్తం షివర్ అయితా ఉంటదనమాట. ఆహా! గట్స్ అనేసి ఇట్లా లేస్తది. ఈడేమో గ్రిఫిత్ ఎలా ఉన్నాడు అనేసి అడుగుతాడు. తనిప్పుడే పడుకున్నాడు అని కాస్కా చెప్పిద్ది. కాస్కాని చూస్తే ఏదో తేడాగా అనిపిస్తది వీడికి. ఏమైంది అనేసి అడుగుతాడు. కాస్కా ఏమో ఏం లేదు అని చెప్పిద్ది. కానీ ఒక పక్క నుంచి ఏడుస్తది. గట్స్ గాడికి ఇంకా కోపమొస్తదనమాట. ఏమైంది? నువ్వు నాకేం చెప్పట్లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. నిజం చెప్పు అనేసి అడుగుతాడు. తినేమో అటువంటిదేం లేదు అని చెప్పిద్ది. గట్స్ గాడేమో అయితే నువ్వు ఉత్తిగానే ఏడుస్తున్నావా? గ్రిఫిత్‌కి ఏదో అయింది కదా! ఏమైంది అనేసి అంటాడు. అలా గ్రిఫిత్ వైపుకెళ్తా ఉంటాడు. కాస్కా కోపమొచ్చి స్టాప్ ఇట్ అనేసి అరుస్తది. తర్వాత వాడి దగ్గరకొచ్చి ఏడవడం స్టార్ట్ చేస్తది. ఐయామ్ సారీ. నేను నీతో వెళ్ళలేను అని ఏడుస్తది. ఇప్పుడు గ్రిఫిత్‌ని చూడు. వాడు చాలా చిన్నగా ఉన్నాడు. అండ్ చాలా ఫ్రాజిల్‌గా ఉన్నాడు. ఇప్పుడు నేను తనని వదిలేసి వెళ్ళలేను. ఐయామ్ సారీ అనేసి ఏడుస్తా ఉంటది. గట్స్ గాడేమో నేను కూడా అనే సమాధానం చెప్తాడు. అప్పుడు కాస్కా ఇట్లా అడిగిద్ది. "నువ్వు వేరే వాళ్ళ డ్రీమ్‌ని పట్టుకొని వేలాడను అని చెప్పావు గదా! నువ్వు నీ సొంత బ్యాటిల్స్‌ని ఫైట్ చేస్తానన్నావు. ఇప్పుడేమైంది?" అనేసి అడిగిద్ది. "ప్రిమ్‌రోజ్ హాల్‌లో ఆ రోజు రాత్రి నీకు గుర్తుందా?" అని అడిగిద్ది. వీడేమో గుర్తుంది అని చెప్తాడు. ఒకసారి గుర్తు తెచ్చుకుంటాడు అదంతా. గ్రిఫిత్ గాడు చెప్తాడు గదా! ఇట్లా ఎవరైతే వేరే వాళ్ళ డ్రీమ్ మీద డిపెండ్ అయి ఉండరో అండ్ వాళ్ళకి సొంత పర్పస్ అనేది ఉంటుందో అండ్ ఒకవేళ వాళ్ళ డ్రీమ్‌కి ఎవరైనా అడ్డొచ్చినా అండ్ ఆ వేరే ఎవరైనా నేనే అయినా కూడా వాడు తన సోల్ ఇంకా బాడీతో నన్ను అపోజ్ చేయగలిగితే అటువంటి వ్యక్తినే నేను నా ఫ్రెండ్‌గా కన్సిడర్ చేస్తా అని చెప్తాడుగా. అదంతా గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. అప్పుడు కాస్కా ఇట్లా చెప్పిద్ది. "నువ్వు తప్పకుండా వెళ్ళిపోవాలి. ఒకవేళ నువ్వు గ్రిఫిత్ యొక్క ఫ్రెండ్ లేదా వాడికి సమానుడివి అని భావిస్తే యూ హావ్ టు గో" అనేసి చెప్పిద్ది. ఒకవేళ అది ఒంటరిగా అయినా నువ్వు వెళ్ళాల్సిందే అనేసి చెప్పిద్ది. మళ్ళీ గట్స్ గాడు లోపల ఇట్లా అనుకుంటాడు. నేనెందుకు ఈ విషయాలన్నిటిని అవి పోయాకనే చూడగలుగుతాను అనేసి అనుకుంటాడు. ఈసారి వాడు కాస్కాని ఉద్దేశిస్తూ అంటాడనమాట. దాంతో 'వారియర్స్ ఆఫ్ ట్వైలైట్' కూడా ఎండ్ అయిపోతుంది. చలో ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ నేమ్ వచ్చేసి 'బ్యాక్ అలీ బాయ్'. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూషన్ స్టార్ట్ అయితది. ఒక పక్కన కాస్కా ఇట్లా చెప్తా ఉంటది. ఒకవేళ ఒంటరిగా అయినా నువ్వు వెళ్ళాల్సిందే అని. ఇదంతా ఒక పక్క నుంచి గ్రిఫిత్ గాడు వింటా ఉంటాడు. సడెన్‌గా వీడు ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడనమాట. అక్కడికి ఒకప్పటి గ్రిఫిత్ గాడు వచ్చేస్తాడు. వాడొచ్చి ఇట్లా అడుగుతాడనమాట. "ఈ ప్లేస్‌లో నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావు" అని. తర్వాత వాడి షీట్‌లో నుంచి సార్డ్ తీసి ఇట్లా గుచ్చుతాడు వ్యాగన్‌కి. గుచ్చిన తర్వాత అలా దూరంగా ఉన్న క్యాసిల్‌ని చూపిస్తాడు. ఈ వీక్‌గా ఉన్న గ్రిఫిత్ గాడేమో ఆ క్యాసిల్‌ని చూసి ఒకసారి వాడి డ్రీమ్‌ని గుర్తు తెచ్చుకుంటాడు మళ్ళీ. స్లోగా అక్కడున్న సార్డ్‌ని ఇట్లా పట్టుకుంటాడు. ఇది చాలా బావుంటది. ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ అనమాట. ఇప్పటికి గూడా వాడి డ్రీమే వాడిని లేపుతుంది బేసిక్‌గా. ఒక సపోర్ట్‌లాగా నుంచోబెడుతుంది వాడిని. వాడి ముందు ఒక చిన్న పిల్లోడు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఆ పిల్లోడు ఇట్లా అంటాడు, "వి ఆర్ నాట్ డన్ ప్లేయింగ్ యెట్" అని. ఇంకా సూర్యుడు అస్తమించలేదు అన్నట్టు చెప్తాడు. వాడు అలా వెళ్ళిపోతా ఉంటాడు. గ్రిఫిత్ గాడు సంథింగ్ ఏదో అరవడానికి ట్రై చేస్తాడు. దాంతో సీన్ కట్ అయితుంది. నెక్స్ట్ ప్యానెల్‌లో వాడి వ్యాగన్ కదలడం స్టార్ట్ చేస్తుంది. ఏంట్రా వ్యాగన్ వెళ్ళిపోతుంది అని గ్రిఫిత్ అని గట్టిగా అరుస్తారు ఈళ్ళిద్దరూ. అసలు ఛాన్సే లేదు. ఇదెలా జరిగింది? ఇప్పుడు వాడు కేవలం పాకగలడు అంతే అనేసి అనుకుంటారు ఇద్దరు. కాస్కా ఇట్లా అనుకుంటుంది. కొంపదీసి మనం మాట్లాడేది వాడు విన్నాడేమో అని. అప్పుడు గట్స్ గాడు పక్కన వ్యాగన్ ఎక్కి ఏదైతే అదయిందిలే నువ్వు జుడేయా వాళ్ళని తీసుకొని రా. నేను వాడిని ఫాలో చేస్తా అనేసి చెప్తాడు. డామిట్ అసలేంటిది అనేసి వాడు ఎళ్తా ఉంటాడు. ఫాలో చేస్తా ఉంటాడు. ఒక పక్క గ్రిఫిత్ గాడేమో వాడు నోట్‌తో కంట్రోల్ చేస్తా ఉంటాడు హార్సెస్‌ని. నోట్లో ఒక విపెన్ పెట్టుకొని ఆ చిన్న పిల్లోడిని ఫాలో చేస్తా ఉంటాడు. లోపల వాడి మైండ్ వాయిస్ ఇట్లా నడుస్తా ఉంటది. నేను చాలా సేపటి నుంచి రెస్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను వెళ్ళాల్సిందే. దిస్ ప్లే టైమ్ స్టిల్ హాజంట్ ఎండెడ్.
ఆ బ్యాక్ యాలీ కాబుల్ స్టోన్ పాత్ ఇంకా వెళ్తూనే ఉంది అనేసి అనుకుంటాడు. అలా వెళ్తూ ఉంటే సడెన్‌గా ఒక రాయొచ్చిద్ది. దానివల్ల వాడి వ్యాగన్ గాల్లోకి ఎగిరిద్ది. గ్రిఫిత్ గాడు సడెన్‌గా ఇట్లా పైకి ఎగురుతాడు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. ఇట్లా మళ్ళీ ఒక డ్రీమ్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ లోపలికి తీసుకెళ్తారు మనల్ని. అక్కడ గ్రిఫిత్ గాడు చైర్ మీద కూర్చొని ఉంటాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇట్లా వాయిస్‌లొస్తాయి. గ్రిఫిత్, గ్రిఫిత్ అనేసి. సప్పర్ టైమ్ అనేసి అంటుంది కాస్కా. ఓహ్! నువ్వు నిద్రపోతున్నావా? నన్ను క్షమించు. కానీ నేను విండోని ఓపెన్ చేయాలి అనేసి ఇట్లా ఓపెన్ చేస్తది. ఏమైంది? నా మొహం మీద ఏమైనా ఉందా? ఎందుకలా చూస్తున్నావు? అని అడిగిద్ది కాస్కా. గ్రిఫిత్ గాడు లోపల ఇట్లా అనుకుంటాడు. అసలు నేనెక్కడున్నాను అని. అప్పుడు కాస్కా ఇట్లా అడిగిద్ది. ఏమైంది? మళ్ళీ పగటి కలలు కంటున్నావా? గతం గురించి ఆలోచిస్తున్నావా ఏంటి అని. అప్పుడు గ్రిఫిత్ గాడు లోపల ఇట్లా అనుకుంటాడు. ఇదంతా ఒక కల. సో, ఇంతవరకు జరిగిందేంటి అని అనుకుంటాడు. అండ్ కాస్కా ఇట్లా చెప్పిద్దనమాట. ఇప్పుడు మనం మన పాత స్నేహితుల్ని ఎక్కువగా కలవడం లేదు. వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తున్నారో ఏంటో అని అనుకుంటుంది. వాడింకా వాడి స్వార్డ్‌ని అలా స్వింగ్ చేస్తూ ఉంటున్నాడో ఏమో అని అనుకుంటుంది. ఇప్పుడు జరిగిన దాని గురించి ఆలోచిస్తే అదంతా ఒక కలలాగా నాకనిపిస్తుంది. ఇదంతా ఆ పిల్లోడికి ఒక గుడ్ ఫెయిరీ టేల్ లాగా చెప్పొచ్చు అని అంటుంది. ఒక పక్కన బుడ్డోడేమో కుక్కపిల్లతో ఆడుకుంటా ఉంటాడు. కాస్క గట్టిగా అరుస్తుందనమాట. హే గట్స్! పిప్పిని ఏడ్పించడం మానేసి చేతులు కడుక్కొనొచ్చి ఫస్ట్ భోజనం చెయ్యి అని అడిగిద్ది. ఆ బుడ్డోడేమో ఓకే మామ్ అంటాడు. ఇప్పటి వరకు చాలానే జరిగింది. ఇప్పుడు అదంతా గతం. ప్రాబబ్లీ నేను ఈ లైఫ్ స్టైల్‌కే సూటబుల్ పర్సన్నేమో. కేవలం నువ్వు, ఆ పిల్లోడు జస్ట్ ది 3 ఆఫ్ అస్ అనేసి వాడికి ఆ సప్పర్ తాగిస్తా ఉంటుంది. అప్పుడు గ్రిఫిత్ గాడు లోపల ఇట్లా అనుకుంటాడు. అవును. ఇది నిజమే. ఈ పీస్ ఇంకా ప్రశాంతత పర్లేదు బానే ఉన్నాయి అని అనుకుంటాడు. కానీ తను తాగిచ్చే సప్పర్ లోపల వాడికి బిహేలియత్ కనిపిస్తుంది. దాంతో సీన్ కట్ అయితుంది. మళ్ళీ మనకి కంటిన్యూ చేస్తారు. వాడలా గాల్లో ఎగురుతూనే ఉంటాడు. దూరంగా ఉన్న వాటర్‌లో పడతాడెళ్ళి. వాడలా కూర్చొని చూస్తే వాడి చేతులు ఇరిగిపోతాయి. అదంతా చూసుకొని ఆడు నవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా పిచ్చోడిలాగా నవ్వుతాడనమాట. వాడి పక్కన ఒక షార్ప్ లాగ్ లాంటిది కనిపిస్తది. ఆ లాగ్ దగ్గరికెళ్ళి ఇట్లా గొంతు పెడతాడు. వాడిని వాడే చంపుకుందామని ఇట్లా ప్రెస్ చేస్తాడు. కానీ అది వాడికి దిగదు. సైడ్ నుంచి ఇట్లా కట్ అయ్యి లోపలికెళ్ళిపోతది. సో, బేసిక్‌గా ఏంట్రా అంటే వాడిని వాడు చంపుకోవడానికి వాడికి ధైర్యం సరిపోట్లే. అండ్ ఏడవడం స్టార్ట్ చేస్తాడు. సడెన్‌గా వాడి చేతిలోకి స్టార్టింగ్‌లో డ్రైనేజ్‌లో పడిపోయిన బిహెలిత్ వచ్చి పడుతుంది. ఏంట్రా ఇది అనేసి ఇట్లా లేపుతాడాడు. వాడికి బిహెలిత్ కనిపిస్తుంది. దాంతో బ్యాక్ యాలీ బాయ్ కూడా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి ఎక్లిప్స్ అనమాట. ఇందులో మనకి బిహెలిత్ గుడ్డు లోపల నుంచి ఫెమ్టో గాడు బయటకు రావడం కనిపిస్తుంది. స్టార్టింగ్‌లో మనం ఫెమ్టోని చూసాం గుర్తుందా? అదే గ్రిఫిత్. చలో లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇదే ప్యానెల్ చూపిస్తారు. నేను బ్యాక్‌గ్రౌండ్‌లో వాడుతున్నా కదా! అదే ప్యానెల్ ఇక్కడ. మాంగాలో ఇలా ఉంటుందది. చలో లెట్స్ కంటిన్యూ. ఒకసారి గ్రిఫిత్ గానికి జార్జ్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అది నీ చేతికి కరెక్ట్ టైంకి తిరిగొస్తుంది అని అంటాడు గదా! తర్వాత వైల్డ్ గార్డ్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. గార్డియన్ ఏంజెల్స్‌ని పిలవడానికి దాన్ని ఉపయోగించు అంటాడుగా. అయన్నీ వాడికి గుర్తుకొస్తా ఉంటాయి. ఒక పక్కన సడెన్‌గా ఫుల్ గాలి రావడం స్టార్ట్ అయితది. కట్ చేస్తే మనకి గట్స్‌ని చూపిస్తారు. వాడు ఎక్కడికెళ్ళిపోయాడురా గ్రిఫిత్ అనేసి ఎతుక్కుంటా ఉంటాడు. లోపల ఇట్లా అనుకుంటాడనమాట. ఇదంతా నేనే చేశానా? కొంపదీసి నా వల్లనే నీకీ స్థితి, ఈ సిట్యుయేషన్ వచ్చిందా? అసలు నేనిప్పుడు ఏం జేయాలి? అసలు నా నుంచి నీకేం గావాలి? అసలు నేనేం చేయగలను? వన్స్ ఐ క్యాచ్ అప్ టు యూ అప్పుడేం జేయాలి? అనేసి వాడిని వాడే క్వెషన్ అడుక్కుంటా ఉంటాడు. ఈ గ్యాప్‌లో సడెన్‌గా దేన్నో చూసి షాక్ అయిపోతాడాడు. ఎనక నుంచి బ్యాండ్ ఆఫ్ ది హాక్ కూడా వచ్చేస్తా ఉంటది. అక్కడ కాస్కా ఇలా లోపల అనుకుంటుందనమాట. నేను చాలా కేర్‌లెస్‌గా బిహేవ్ చేశాను. ఇదంతా గ్రిఫిత్ వింటాడని నేను అనుకోలేదు. దీనివల్ల గ్రిఫిత్ ఇంకా చాలా బాధపడి ఉంటాడు. ఛ! హౌ థాట్‌లెస్ ఆఫ్ మీ అనేసి అనుకుంటుంది. అక్కడున్న కార్కస్ గాడికి కనిపిస్తాడు గ్రిఫిత్. అరే! అక్కడున్నాడురా అని. కానీ వాళ్ళు కూడా దేన్నో చూసి షాక్ అవుతారు. గట్స్, గ్రిఫిత్ వీళ్ళంతా పైకి చూస్తా ఉంటారు. ఏంట్రా అది అంటే సోలార్ ఎక్లిప్స్ అయితా ఉంటది. గట్స్ గాడు లోపల ఇట్లా రియలైజ్ అయితాడు. ఇదే సోలార్ ఎక్లిప్స్ కొంపదీసి ఇదేనా వాళ్ళు చెప్పింది అనేసి అనుకుంటాడు. ఇదంతా గ్రిఫిత్ గాడు చూస్తా ఉంటాడు. స్లోగా వాడి గొంతు నుంచి వచ్చే బ్లడ్ వాడి చేతిలో ఉన్న బిహెలిత్ మీద పడుతుంది. ఆ బ్లడ్ పడంగానే బిహెలిత్ స్లోగా కళ్ళు ఓపెన్ చేస్తుంది. ఎనకాల నుంచి గట్స్ గాడు వస్తా ఉంటాడు. గ్రిఫిత్ అని అరుస్తా ఉంటాడు. ఈ గ్రిఫిత్ గాడు ఇట్లా ఎనకాల తిరుగుతాడు. తిరిగి గట్స్‌ని చూడంగానే ఇంక అరవడం స్టార్ట్ చేస్తాడనమాట. గట్స్ నుంచి దూరంగా ఎళ్ళిపోతా ఉంటాడాడు. వాడి మైండ్ లోపల స్టే అవే అనేసి అంటా ఉంటాడు. గ్రిఫిత్ ఎనకాల టోటల్‌గా ఎక్లిప్స్ ఫార్మ్ అయిపోతుంది. గట్స్ గాడు అదంతా చూసి షాక్ అయితాడు. గ్రిఫిత్ ఎనకాల సమ్ కైండ్ ఆఫ్ మాన్‌స్టర్స్ లాంటి వాళ్ళొస్తా ఉంటారు. కట్ చేస్తే వాళ్ళని మనకి చూపిస్తారు క్లోజప్‌గా. ఆళ్ళందరూ చూడడానికి మాన్‌స్టర్స్ లానే ఉంటారు.
ఎనకాలున్న బ్యాండ్ ఆఫ్ ది హాక్ వాళ్ళు షాక్ మొత్తం. అసలెవర్రా వీళ్ళంతా అనుకుంటారు. కొంపదీసి మమ్మల్ని వెంబడిస్తున్న వాళ్ళా? మిడ్‌ల్యాండ్ యొక్క ఆర్మీనా అనేసి అనుకుంటారు. గట్స్ గాడికి గూడా చెమటలు పుడతా ఉంటాయి. అసలీళ్ళెవరో నాకు తెలీదు. కానీ వాళ్ళని జూస్తుంటే డేంజరస్‌గా ఉన్నారు అనేసి ఇట్లా ముందుకెళ్తా ఉంటాడాడు. మళ్ళీ గ్రిఫిత్ అని గట్టిగా అరుస్తాడు. ఈ గ్రిఫిత్ గాడేమో దూరంగా వెళ్ళిపో అనేసి అంటానే ఉంటాడు. లోపల అనుకుంటా ఉంటాడు. స్టే అవే అని అనుకుంటా ఉంటాడు. ఒక పక్కన గట్స్ ఇట్లా దగ్గరకొస్తా ఉంటే గ్రిఫిత్ గాడు లోపల ఇట్లా అనుకుంటా ఉంటాడనమాట. ఒకవేళ ఇప్పుడు నువ్వు నన్ను ముట్టుకుంటే, నా దగ్గరకొచ్చి నా షోల్డర్ మీద నువ్వు చేతులేస్తే, నేనెప్పటికీ నీతో ఉండలేను. ఐ విల్ నెవర్ అనేసి అనుకుంటూనే ఉంటాడు. ఈ గ్యాప్‌లో గట్స్ గాడొచ్చి ఇట్లా పట్టేసుకుంటాడు. వాడట్లొచ్చి పట్టుకోంగానే బిహలెత్‌కున్న ఫేషియల్ ఫీచర్స్ అన్నీ రీఅరేంజ్ అయిపోతాయి. సడెన్‌గా బిహలెత్ ఇట్లా కళ్ళు తెరుస్తది. దాని కంట్లో నుంచి బ్లడొస్తది మొత్తం. అది గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. ఆ సౌండ్‌కి ఆ చుట్టుపక్కలున్న వాటర్ అంతా ఇట్లా దూరంగా ఎళ్ళిపోతాయన్నమాట. ఒక్క స్ప్లిట్ సెకండ్‌లో అక్కడ మొత్తం చీకటయిపోతుంది. సడెన్‌గా ఆకాశం మొత్తం రెడ్ రెడ్ అయిపోతుంది. అంతా డీమానిక్ సోల్స్, ఆత్మలే ఉంటాయక్కడ. అవన్నీ ఆకాశాన్ని కమ్మేస్తాయి. కిందున్న వీళ్ళందరూ చూసి షాకయిపోతారు. ఒక్కళ్ళు గూడా నోట్లో నుంచి మాట రాదు. ఆఖరికి వాళ్ళున్న ల్యాండ్ కూడా విచిత్రమైన ఫేస్‌లొచ్చి ఆక్రమించేస్తాయి మొత్తం. ఈ పిక్చర్‌లో మీరు జూడొచ్చు. టోటల్‌గా జూడ్డానికి ఎంతో భయంకరంగుంటుంది. దీంతో ఎక్లిప్స్ కూడా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'ది ప్రామిస్డ్ టైమ్'. ఇక్కడ మనకి ఆ బిహలెత్ మీద పక్కగాని చూపిస్తారు. అంటే మొత్తం చూపియరు. జస్ట్ హాఫ్ చూపిస్తారంతే. చలో లెట్స్ కంటిన్యూ. కట్ చేస్తే ఫస్ట్ ప్యానెల్‌లో మనకొక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని చూపిస్తారు. ఆళ్ళు గుర్రపు బండ్ల మీద ఎళ్తా ఉంటారనమాట. లోపల చూస్తే రికెట్ గాడు ఉంటాడు. ఆ డ్రైవ్ చేసేవాళ్ళు రికెట్‌తో ఇట్లా అంటారనమాట. మనం బార్డర్ దాకా వచ్చేసామని. ఈ రికెట్ గాడు ఇంకా దిగిపోతాడనమాట. థాంక్ యూ ఫర్ ఆల్ ట్రబుల్ అని. అక్కడ కూర్చున్నోడేమో కొంచెం మొహమాట పడతాడు. ఒక నిమిషం ఆగు అనేసి ఒక పౌచ్ లాంటిది ఇస్తాడు. ఏంటిది అని రికెట్ చూస్తా ఉంటాడు. అప్పుడు ఆ ఓనర్ గాడు ఇట్లా చెప్తాడనమాట. ఇదొక మెడిసిన్. ఇది మా ట్రూప్ యొక్క సీక్రెట్ మెడిసిన్. నీకెటువంటి ఫీవర్ ఉన్నా, దెబ్బలు తగిలినా, స్టమక్ ఏక్స్ ఉన్నా దేని మీదైనా ఇది పనిచేస్తుంది. నిన్ను చూస్తుంటే ఇప్పుడే కింద పడిపోయేలా ఉన్నావు. అందుకే నీకిది ఇస్తున్నా అన్నట్టు చెప్తాడాడు. ఈ రికెట్ గాడేమో థాంక్ యూ వెరీ మచ్ ట్రూప్ లీడర్ సార్ అనేసి అంటాడు. తర్వాత రికెట్ గాడు అట్లా నడుచుకుంటూ వచ్చేస్తా ఉంటాడు కిందకి. ఈ పైనున్నోళ్ళేమో ఇట్లా అనుకుంటారు. వెనకాల కొంచెం మంది అమ్మాయిలుంటారు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారనమాట. అసలు ఆ పిల్లోడికి ఏమైందనుకుంటున్నావు? వాడిని చూస్తే చాలా పేల్‌గా ఉన్నాడు. ప్రాబబ్లీ ఎంతో భయంకరమైన విషయం జరుగుంటుంది వాడి లైఫ్‌లో అనేసి అనుకుంటారు. అలా ఆళ్ళు పక్కన మాట్లాడుకుంటా ఉంటే, ఆ వ్యాగన్ లోపల నుంచి ఇట్లా వాయిస్ వస్తుందనమాట. అదిగో వాడెళ్ళిపోతున్నాడు. వాడికి సెండ్ ఆఫ్ ఇయ్యవా అని. ఇంతకీ ఆ ముసలావిడి ఆ ఎల్ఫ్‌తో మాట్లాడుతా ఉంటదిట్లా. ప్రాబబ్లీ మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు. అదెవరో గాదు పక్కే. అండ్ ఆ ఎల్ఫ్ గాడు ఇట్లా అంటాడు. ఏంటి వాడికి సెండ్ ఆఫ్ ఇయ్యాలా? నువ్వు జోక్ చేస్తున్నావు గదా! వాడు నన్ను చూడంగానే టోటల్‌గా భయపడిపోయాడు. ఏదో దెయ్యాన్ని చూసినట్టు రియాక్ట్ అయ్యాడు. అండ్ నాకు తెలుసు నిజంగానే దెయ్యాలుంటాయి. కానీ ఇప్పుడు అది మ్యాటర్ గాదు. వాడిని చూస్తుంటే వాడొక రిచ్ కిడ్ లాగా ఉన్నాడు. మిడ్‌ల్యాండ్‌లోని ఏదో ఒక కోజీ ప్లేస్ నుంచి వచ్చినట్టున్నాడు అనేసి అంటాడు. ఆర్ మేబీ నా ఫ్రెండ్స్‌తో వాడు గొడవ పెట్టుకున్నట్టున్నాడు అనేసి నవ్వుతాడు. ఈ గ్యాప్‌లో అక్కడున్న ఓల్డ్ లేడీ ఇట్లా చూస్తదనమాట మ్యాజికల్ ఆర్బ్‌లో. ఒకసారి ఈ పిల్లోడి ఫ్యూచర్ చూద్దాము అనేసి ఇట్లా ఏదో చేస్తా ఉంటది. ఆ బాల్ లోపల కనిపిచ్చేది చూసి ఆ అమ్మాయి టోటల్‌గా షాక్ అయిపోతుంది. ఏం జరిగింది? ఏదైనా ఈవిల్ ఓమెనా అనేసి అడుగుతాడు ఆ ఎల్ఫ్ గాడు. అప్పుడు ఈ ఓల్డ్ లేడీ చెప్పిద్ది. ఎంతో భయానకమైన కెలామిటీ జరగబోతుంది. స్టార్స్ అన్నీ ఆ పిల్లోడి పాత్‌లో గ్యాదర్ అయ్యి ఉన్నాయి. ఎ హ్యూజ్ నంబర్ ఆఫ్ ఈవిల్ స్టార్స్ అండ్ వాటి మధ్యలో ఒక వైట్ స్టార్ ఉంది. అవన్నీ ఒక సుడిగుండంలాగా ఉన్నాయి. కొంపదీసి ఇది కేటోనా? లేదు లేదు. కొంపదీసి ఇది రాగోనా? ఇప్పుడా పెద్ద వైట్ స్టార్ మూన్ యొక్క కంజంక్షన్ లోపల సీల్ అవ్వబోతుంది అనేసి ఏదో చెప్తా ఉంటది. ఈ ఎల్ఫ్ గాడేమో ఇదిగో చూడు మళ్ళీ ఏదో చెప్తున్నావు నువ్వు. నువ్వు చెప్పేదేం నాకు అర్థం కావట్లే. సింపుల్‌గా చెప్పు అనేసి అంటాడు. అప్పుడు ఆ ఓల్డ్ లేడీ ఇట్లా చెప్పిద్దనమాట. ఇలాంటి స్టార్ అరేంజ్‌మెంట్‌ని నేనెప్పుడు చూడలేదు. ఒక ఈవిల్ ఓమెన్ ది మోస్ట్ టెరబుల్ వన్. ఇదొక కలామిటీకి సైన్. ప్రాబబ్లీ దీనివల్ల ఎంటైర్ కంట్రీనే ఎఫెక్ట్ అవ్వచ్చు. కాదు కాదు ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అవ్వచ్చు అనేసి చెప్తా ఉంటది ఆ ఓల్డ్ లేడీ. ఈ గ్యాప్‌లో ఈ ఎల్ఫ్ గాడొచ్చేసి "నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఒకవేళ అది అంత బ్యాడ్ అయ్యుంటే వాడిని ఎళ్ళకుండా మనం ఆపాల్సిందే" అనేసి అంటాడు. అప్పుడు ఈ ఓల్డ్ లేడీ ఇట్లా సమాధానం చెప్పిద్ది. లేదు అసలా బాయ్ ఇక్కడున్నాడంటేనే ఈ గ్యాదరింగ్ మీద వాడు చాలా పెద్ద ఎఫెక్ట్‌ని చూపించబోతున్నాడు. ఇది వాడి తలరాత అండ్ రెక్లెస్‌గా ఒకళ్ళ ఫేట్‌ని ఎఫెక్ట్ చేయడం అనేది
నా ప్రిన్సిపల్స్‌కి అగెయిన్స్ట్‌గా వెళ్ళడమే. అయినా అలాంటి ఒక పని చేయడం అనేది ఇంపాసిబుల్. అందరూ ఎలా ఉండాలో అలానే ఉంటారు. అది పక్కన పెడితే ఒకవేళ ఈ విషయం ప్రపంచం మొత్తాన్ని ఇన్వాల్వ్ చేస్తే అదొక గుడ్ ఓమెనా? బ్యాడ్ ఓమెనా? అని ఎవరు డిసైడ్ చేస్తారో అది పర్స్పెక్టివ్‌ని బట్టి మారిపోతుంది. ఎవరు కూడా ఆ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పలేరు అనేసి అంటుంది. అప్పుడు ఈ ఎల్ఫ్ గాడేమో సో ఇదంతా పాయింట్‌లెస్ అంతే గదా! నువ్వు చెప్పేదేంటి? ఏది జరగాలని రాసుంటే అది తప్పకుండా జరుగుతుంది అంతే గదా! అనేసి అనుకుంటా ఉంటాడు. సడెన్‌గా బయట నుంచి ఇట్లా వాయిసెస్ ఇనిపిస్తాయి. హే! అది చూడండి సూర్యుడు అనేసి వాయిస్ ఇనిపిస్తది. అప్పుడు ఈ ఎల్ఫ్ గాడు అట్లా ఎగురుకుంటూ బయటికెళ్ళిపోతాడు. ఈ లేడీ ఆపడానికి ట్రై చేస్తది. ఒక్క నిమిషం నేను ఇంకా చెప్పడం పూర్తవ్వలేదు అంటుంది. కానీ ఆడెళ్ళిపోతాడు. ఈ లేడీ లోపలే ఇట్లా అనుకుంటదనమాట. ఈ పాయింట్‌లో నువ్వు ఇంకా ఆ చిన్న పిల్లోడు కలవడం కూడా ఆ దేవుడు రాసిచ్చిందే అనేసి అంటది. దాంతో సీన్ కట్ అయిపోతుంది. బయట చూపిస్తారు మనకి. అక్కడొక ఎక్లిప్స్ ఫార్మ్ అయి ఉంటుంది. అలా నడుచుకుంటూ ఎళ్తున్న రికెట్ గాడు ఇట్లా అనుకుంటాడు. ఏంటిది ఒక ఎక్లిప్సా? ఇదొక ఓమెన్‌లా ఉందే. నాకెందుకో చాలా బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది. కొంపతీసి దీనికి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? అనేసి అనుకుంటాడు. ఈ గ్యాప్‌లో మళ్ళీ మనకి ఆ ఎల్ఫ్‌ని చూపిస్తారు. అరే! ఇలాంటి విషయం మనం ప్రతిరోజు చూడమే. దీన్ని చూస్తుంటే ఒక పెద్ద హోల్ లాగుంది అనేసి ఆ లీడర్ గాడి నెత్తి మీద నుంచుంటాడు. ఆ లీడర్ గాడేమో కోపడతాడనమాట. "పక్ నేను నీకు చెప్పాను గదా! జనం నెత్తి మీద నుంచోకని" అని అరుస్తాడు. సో, నేను ముందు చెప్పినట్టే వీడెవడో గాదు పక్. ఈ పక్ గాడేమో "నువ్వు ఇంకా బాల్డేం అయిపోవులే" అనేసి జోక్ చేస్తాడు. ఎనకాలనున్న అమ్మాయిలు నవ్వుతారు. కట్ చేస్తే అలా పైకి ఎగురుకుంటూ ఎళ్ళిపోయి ఐ బెట్ ఆ హోల్ లోపల నుంచి ఎవరో పీక్ చేసి చూస్తున్నారేమో! అది గాడే గావచ్చు, డెవిలే కావచ్చు అనేసి అంటాడు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. మళ్ళీ మనకి ఈ ఎక్లిప్స్‌ని చూపిస్తారు. అక్కడ జరుగుతుందంతా చూసి గట్స్ గాడికి అసలేం మాట్లాడాలో అర్థం గాదు. బ్యాండ్ ఆఫ్ ది హాక్ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. అసలిక్కడ ఏం జరుగుతుంది అని అందరూ అరుస్తా ఉంటారు. నేల మీద కూడా అవే సోల్స్ ఉంటాయన్నమాట. అదంతా ఒక ఫ్లోయింగ్ రివర్ లాగా కదులుతా ఉంటది. అదంతా జూసి కార్కస్ గాడు మొత్తం ఫ్రీకౌట్ అయిపోతాడు. అసలేంటిదంతా? మనం ఎక్కడున్నాము? అనేసి అరుస్తాడు. మనం ఇప్పటిదాకా ఆ మెడోలో రైడ్ చేసుకుంటూ వచ్చాం గదా! కొంపదీసి మనమేమన్నా కలగంటున్నామా? మనమసలు నోటీస్ చేయకుండానే ఇదంతా అయిపోయిందా? అనేసి అనుకుంటా ఉంటాడాడు. ఈ గ్యాప్‌లో కాస్కా అంటది కామ్ డౌన్ అని. ఈడేమో కామ్ డౌనా? హౌ యామ్ ఐ సపోజ్డ్ టు కామ్ డౌన్ అనేసి అంటాడు. కాస్క గట్టిగా అరుస్తది షటప్ అని. ఈళ్ళందరూ గూడా స్టన్ అయిపోతారు. ప్రశాంతంగా ఉండండి. దేని గురించైతే మీకు అర్థం గాదో దాని మీద నడవకండి. అందరూ దగ్గరికి రండి. ఒక టైట్ ఫార్మేషన్‌ని ఫార్మ్ జేయండి. ఎవరు విడిగా వెళ్ళిపోకండి అని అరుస్తుంది. అండ్ గట్స్ గ్రిఫిత్‌ని ఒక హార్స్ ఎక్కించు అనేసి చెప్పిద్ది. ఇదంతా చూసి గట్స్ గాడు లోపల ఇట్లా అనుకుంటాడు. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో కూడా తను చాలా హ్యాండిల్ చేస్తుంది. నేను ఊహించుకున్న దానికన్నా తనెంతో స్ట్రాంగ్ వుమెన్ అనేసి అనుకుంటాడు. గ్రిఫిత్ నువ్వు నుంచోగలవా అనేసి ఇట్లా లేపుతాడు. అప్పుడు గట్స్ గాడు వాని చేతిలో ఉన్న బిహెలెత్‌ని చూస్తాడు. ఇదెంతో విచిత్రంగా ఉందే. అసలు ఈ టైంలో ఇది ఇక్కడెందుకుంది? నాకు పక్కా తెలుసు నేను గ్రిఫిత్‌ని రెస్క్యూ చేసినప్పుడు వీని దగ్గర ఇది లేదే. అది పక్కన పెడితే బిహెలెత్ కళ్ళలో నుంచి బ్లడ్ వస్తుందేంటి? ప్లస్ దాని షేప్ కూడా డిఫరెంట్‌గా ఉందే. అవును. థాట్స్ రైట్. మన చుట్టూ ఈ అట్మాస్ఫియర్ మొత్తం తేడాగా అయిన క్షణం నుంచే ఇదిలా మారిపోయిందా? కొంపదీసి దీనికి కారణం ఇదేనా? అనేసి అనుకుంటాడు. ఒక పక్క గ్రిఫిత్ గాడికి బ్లడొస్తా ఉంటది. ఏంట్రా అని జూస్తే వాడి కళ్ళలో నుంచి గూడా బ్లడొస్తా ఉంటది. కట్ చేస్తే బ్యాండ్ ఆఫ్ ది హాక్ మెంబర్స్ అందరూ ఫ్రీకౌట్ అయిపోతారు. బిగ్ సిస్ అది చూడు అనేసి అంటారు. ఏంట్రా అని జూస్తే ఒక పెద్ద ఫేస్ లాగా ఫార్మ్ అయితుంది నేల. దాని మీద చిన్న చిన్న మాన్‌స్టర్స్ ఉంటారు. వాళ్ళని జూమ్ ఇన్ జేసి జూస్తే అందరు దెయ్యాల్లా ఉంటారనమాట. అసలెవరీళ్ళంతా? ఎప్పుడు? ఎక్కడి నుంచొచ్చారు వీళ్ళు? అనేసి అనుకుంటారు. ఆ మాన్‌స్టర్స్ ఏమో ఇట్లా అంటారు. ఇప్పుడు టైమొచ్చేసింది. ది గ్రేట్ నాక్టర్నల్ ఫెస్టివల్‌కి. ఇప్పుడు ఫీస్ట్ జరగబోతుంది. వన్స్ ఎవ్రీ 216 ఇయర్స్ ది ఎక్లిప్స్ అనేసి అరుస్తారు. గట్స్ గాడికి స్ట్రైక్ అయితుందనమాట. ఎక్లిప్సా అని అనుకుంటాడు. ఈ మాన్‌స్టర్స్ ఇంకా అట్లా మాట్లాడుతూనే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళొస్తారు. వాళ్ళు రాబోతున్నారు. ది అడ్వెంట్. ది సావరెన్స్ ఆఫ్ ది సుప్రీం బీయింగ్స్. ది అడ్వెంట్ ఆఫ్ ది 4 గార్డియన్ ఏంజెల్స్ అనేసి అరుస్తా ఉంటారాళ్ళు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో అన్ని ఫేస్‌లలో నుంచి ఒక అమ్మాయి ఇట్లా బయటకొస్తది. స్లోగా రైజ్ అయితా ఉంటది. కానీ అక్కడే ది ప్రామిస్డ్ టైమ్ అనేది ఎండ్ అయిపోతుందనమాట. చలో ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి అడ్వెంట్. ఇందులో మనకి ఆ అమ్మాయిని చూపిస్తారు. ఇట్లా రేజ్ అయ్యే అమ్మాయిని ఫస్ట్ ప్యానెల్‌లో. నెక్స్ట్ ప్యానెల్‌కెళ్ళిపోదాము. వీళ్ళందరూ షాక్ అయిపోతారనమాట ఆ అమ్మాయిని జూసి. ఆ అమ్మాయి ఫుల్ న్యూడ్‌గా అట్లా లేస్తా ఉంటది. ఆ ఫేస్‌లో అన్నిట్లో నుంచి.
అందులో నుంచి బయటకొచ్చిన తర్వాత తన చుట్టూ ఫెదర్స్ వచ్చేస్తాయన్నమాట. తను చాలా పెద్దగుంటుంది. అండ్ ఇన్ ఎ బ్లింక్ ఆఫ్ ఐ ఆ ఫెదర్స్ మొత్తము తన చుట్టూ వ్రాపప్ అయిపోతాయి. ఇంతకీ తనెవరో కాదు, వన్ ఆఫ్ ది గాడ్ అండ్ మెంబర్ అనమాట. స్టార్టింగ్ చాప్టర్స్‌లో మనం జూస్తాము. ఈ కిందున్న బ్యాండ్ ఆఫ్ ది హాక్ మెంబర్స్ అందరూ అది చూసి షాక్ అయిపోతారు. అసలేంటది ఒక జెయింటా అనేసి అనుకుంటారు. ఈ గ్యాప్‌లో పైన నుంచి సౌండ్స్ వస్తాయన్నమాట ఆకాశంలో. అక్కడున్న ఫేస్‌లలో నుంచి ఒకడు బయటకొస్తాడు. ఆడు చూడ్డానికి ఒక పెద్ద బెలూన్‌లా ఉంటాడు. ఆడిని చూసి కూడా అందరూ షాక్ అయిపోతా ఉంటారు. టోటల్‌గా భయపడతా ఉంటారు అందరూ. ఈ గ్యాప్‌లో కింద షాడోస్‌లో నుంచి ఒకడొస్తాడు చిన్నోడు. వాడు గాగుల్స్ పెట్టుకొనుంటాడు. ఆడేమో ఈవిల్ స్మైల్ ఇస్తా ఉంటాడు. కొంచెం దూరంగా చూస్తే ఇంకొకడు గూడా వస్తా ఉంటాడు నేల మీద నుంచి. ఇదంతా ఒక కలేమో అని కార్కస్ అనుకుంటాడు. వాడలా అనుకుంటా ఉన్నప్పుడు ఎనకాల నుంచి గట్టిగా ఒకడు అరుస్తాడు. ఇప్పుడేమైంది అని కార్కస్ ఇట్లా వెనక్కి తిరిగితే ఆడిట్లా చూపిస్తాడనమాట. ఆ ఎక్లిప్స్ ఒక హ్యూమన్ షేప్ లోపలికి వస్తా ఉంటది. అందరూ స్టన్ అయిపోతారు. మొత్తం అందరూ ఆ ఎక్లిప్స్‌ని చూస్తా ఉంటారు. ఆ సోల్స్ అన్నీ ఆ డీమన్ పక్క నుంచి ఇట్లా ఎళ్తా ఉంటాయి. ఏంట్రా అని చూస్తే వాడెవడో కాదు వాయిడ్ అనమాట. మనకి స్టార్టింగ్ చాప్టర్స్‌లో చూపిస్తారు కదా! ఆర్కేంజెల్ వాయిడ్. వాడే వీడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో వీళ్ళందరినీ ఒకటే ఫ్రేమ్ లోపల చూపిస్తారు. టోటల్‌గా 4 గార్డియన్ మెంబర్స్ ఉంటారు. గట్స్ గాడు లోపల ఇట్లా అనుకుంటాడు. వీళ్ళు దేవుళ్ళా? కాదు వీళ్ళు డీమన్స్ అని అనుకుంటాడు. ఆ గార్డియన్ మెంబర్స్ అందరిని చూసి కిందున్న డీమన్స్ గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తారు. అసలిక్కడ ఏం జరుగుతుంది అని వాళ్ళందరూ అనుకుంటా ఉంటారు. బ్యాండ్ ఆఫ్ ది హాక్ మెంబర్స్. సడెన్‌గా ఆ వాయిడ్ గాడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడిట్లా. వాడు చెప్పేది ఇంగ్లీష్‌లో చెప్తేనే బావుంటది యాక్చువల్లీ. అట్ దిస్ గ్రేట్ టైమ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఐ బిడ్ థీ వెల్కమ్ టు దిస్ డిస్టెంట్ సెట్టింగ్ దిస్ అబ్స్ట్రాక్ట్ టైమ్. ఏ లాంబ్స్ ఆఫ్ ది అన్‌గాడ్లీ గాడ్ బోర్న్ ఆఫ్ మ్యాన్. అంటే దానర్థం మనిషి నుంచి పుట్టిన దేవుడు. ఎంజాయ్ దిస్ సేక్రెడ్ నాక్టర్నల్ ఫెస్టివల్ టు ది ఫుల్లెస్ట్. ది హానరబుల్ చైల్డ్ కాన్సెక్రేటెడ్ బై ది లాస్ ఆఫ్ క్యాజువాలిటీ ది హాక్ అనేసి ఇట్లా చూపిస్తాడు. అంటే వాడే చూజన్ వన్ అని. ఈళ్ళిద్దరూ షాక్ టోటల్‌గా. కాస్కా అనుకుంటుంది హానరబుల్ చైల్డా అని. జుడే ఏమో లాస్ ఆఫ్ క్యాజువాలిటీయా అని అనుకుంటాడు. వాట్స్ థాట్ సపోజ్ టు మీన్ అనేసి గట్స్ అనుకుంటాడు లోపల. తర్వాత వాయిడ్ గాడు కంటిన్యూ చేస్తాడు మాట్లాడడం. థో ఆర్ట్ ది చూజన్ వన్ అట్ దిస్ టైమ్ ఇన్ దిస్ ప్లేస్, ది వన్ చూజన్ బై ది హ్యాండ్ ఆఫ్ ది గ్రేట్ గాడ్. మేమే నీ కింగ్స్‌మెన్‌మి, ఓ బ్లెస్డ్ కింగ్ ఆఫ్ లాంగింగ్ అనేసి అంటాడు. బేసిక్‌గా వీళ్ళందరూ కంపానియన్స్ అన్నట్టు ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. గ్రిఫిత్ గాడికి గుర్తుకొస్తది. ఆడ బ్రిక్‌లో చూసిందంతా. కింగ్స్‌మెన్నా? గ్రిఫిత్‌కా? అనేసి ఈళ్ళందరూ అనుకుంటా ఉంటారు. ఒక పక్కన గ్రిఫిత్ షేక్ అయితా ఉంటాడు మొత్తం. గట్స్ గాడికి కోపమొస్తది. నో వే అనేసి ఇట్లా పాకెట్‌లో నుంచి కత్తి బయటకు తీస్తాడు. ఇనఫ్ ఆఫ్ యువర్ స్టూపిడ్ క్రాప్ అనేసి గట్టిగా అరుస్తాడు. ఈ గాడ్ అండ్ మెంబర్స్ కూడా షాక్ అయితారు. ఒక సెకండ్ ఇట్లా చూస్తారు గట్స్ వైపు. గట్స్ గాడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ మీరు ఈ గాడ్ ఫర్సేకెన్ హోల్ లోపలికి మమ్మల్ని లాక్కొనొచ్చారు. తర్వాత మీకిష్టం వచ్చింది మీరు మాట్లాడుతా ఉన్నారు. కాన్సెక్రేటెడ్ చైల్డా? కింగ్స్‌మెన్నా? ఈ స్టూపిడ్ క్రాప్ అంతా మీ దగ్గరే ఉంచుకోండి. నేను వీడిని మొత్తం నేకెడ్‌గా చూసాను. అండ్ హీ ఐంట్ గాట్ సో మచ్ యాస్ ఎ టెయిల్ గ్రోయింగ్. డోంట్ లంప్ హిమ్ టుగెదర్ విత్ యూ ఫ్రీక్స్ అనేసి అంటాడు. అంటే దానర్థం వాడు గ్రిఫిత్‌ని మొత్తం చూసాడనమాట. ఏ యాంగిల్ నుంచి చూసినా గూడా వాడొక మాన్‌స్టర్‌లా లేడు. సో, మీలో ఒక్కడిగా వాడిని కలపకండి అనేసి అరుస్తాడు. ఓ పక్క నుంచి కాస్కా గూడా చూస్తా ఉంటది. దెబ్బకి ఈ గాడ్ అండ్ మెంబర్స్ అందరూ నవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. సడెన్‌గా అక్కడున్న అమ్మాయి మాట్లాడడం స్టార్ట్ చేస్తది. సచ్ ఎ బ్యూటిఫుల్ ఫ్రెండ్‌షిప్. ఐ యామ్ ష్యూర్ నువ్వొక ఎక్సలెంట్ సాక్రిఫైస్‌గా పనికొస్తావు అనేసి అనుకుంటది. గట్స్ గాడు సాక్రిఫైజా అని షాక్ అయితాడు. ఈ అమ్మాయి చెప్పిద్దనమాట. అవును, ఒక ప్రీషియస్ సాక్రిఫైస్. దాంతో వాడొక డీమన్‌గా తయారవుతాడు అనేసి అంటుంది. దీంతో అడ్వెంట్ చాప్టర్ గూడా ఎండ్ అయిపోతుంది. చలో ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'ది ఇన్‌హ్యూమన్ హోస్ట్'. ఇందులో మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూ అయితదనమాట. ఆ అమ్మాయి చెప్పిద్ది గదా! 'అ ప్రీషియస్ సాక్రిఫైస్ సో దట్ హీ మే బికమ్ అ డీమన్' అని. అదంతా వింటూ అసలు గట్స్ వాళ్ళ గ్రూప్ అంతా షాక్ అయిపోతారు. డీమనా? సాక్రిఫైసా? ఏంటిదంతా అని. అప్పుడు పైనున్న గాడ్ అండ్ మెంబర్ ఇట్లా చెప్తాడు. ఏ క్షణమైతే నీ దగ్గరికి ఆ క్రిమ్సన్ బిహెలిత్ అనేది వచ్చిందో అప్పుడే డిసైడ్ అయిపోయింది నీకు డీమన్ యొక్క క్వాలిటీస్ ఉన్నాయని చెప్తాడు. వీళ్ళిద్దరూ ఆ బిహెలిత్‌ని చూస్తారు ఒకసారి. తర్వాత ఆడిట్లా కంటిన్యూ చేస్తాడనమాట. లేదు లేదు, ప్రాబబ్లీ నేను ఇట్లా చెప్పాలేమో, నీకలాంటి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే అది నీ దగ్గరకొచ్చింది అనేసి అంటాడు. అండ్ నువ్వు ఆ బిహెలిత్‌ని వాడావు కాబట్టి మాలో ఒక్కడిగా అంటే మా కింగ్స్‌మెన్‌గా ఉండడానికి నువ్వు క్వాలిఫై అయినట్టు. ఆఫ్టర్ ఆల్ అపోస్టిల్స్ అన్నీ ఇక్కడికే వచ్చాయి. వాటి బిహెలిత్‌ని వాడాయి.
అండ్ ఫైనల్‌గా ఒక ప్రాపర్ ఫార్మ్‌లోకి వచ్చాయి అనేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. కట్ చేస్తే ఆ మాన్‌స్టర్స్ అన్నిటిని చూపిస్తాడు. ఒక్క సెకండ్ గట్స్ గాడు రియలైజ్ అయితాడనమాట. సో, దీనర్థం వీళ్ళంతా బిహలెత్ మీదనే వచ్చారా అని అనుకుంటాడు. ఆ వైల్డ్ గాడిని, జార్డ్ గాడిని అందరిని గుర్తు తెచ్చుకుంటాడు. ఈ మాన్‌స్టర్ గాడు కంటిన్యూ చేస్తాడు చెప్పడం ఇట్లా. ఫర్దర్‌మోర్ నీ చేతిలో ఉన్నది ఒక ఆర్డినరీ బిహలెత్ కాదు. అది స్పెషల్ అనేసి చెప్తాడు. అప్పుడు అక్కడున్న అమ్మాయి కూడా ఇట్లా చెప్పిద్దనమాట. కేవలం మాలో ఒక్కడిగా చేరగలిగిన అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ క్రిమ్సన్ బిహలిత్ అనేది వస్తుంది. అదే ది ఎగ్ ఆఫ్ ది కింగ్ అనేసి చెప్పిద్ది. అండ్ ఈ ఏంజెలిక్ అడ్వెంట్‌కి మీలో మిగతా వాళ్ళంతా ఒక ఇన్‌వాల్యుయబుల్ సాక్రిఫైసెస్ అనేసి చెప్పిద్ది. ఇక్కడున్న కార్కస్ గాడు వీళ్ళంతా టోటల్‌గా భయపడిపోతా ఉంటారు. మేమంతా సాక్రిఫైసెసా అని అనుకుంటా ఉంటారు. ఈ గ్యాప్‌లో వెనకాల నుంచి ఆ డీమన్స్ లేస్తా ఉంటాయి. ఒక్కొక్క డీమన్ ఒక్కొక్క రకంగా ఉంటదనమాట. ఈళ్ళేమో భయపడిపోతా ఉంటారు. షార్ట్స్ బయటకు తీస్తారు. కార్కస్ గాడైతే టోటల్‌గా పిచ్చోడయిపోతాడు మొత్తం. కాస్కా గూడా షాక్ అయిపోతది మొత్తం. తనకు కూడా అసలు ఏం జేయాలో అర్థం గాదు. గట్స్ ఇంకా గ్రిఫిత్ అట్లానే నుంచొని షాక్ అయి చూస్తా ఉంటారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మనకొక వాయిస్ ఇనిపిస్తుంది. ఇదంతా డిస్క్రైబ్ జేయడానికి కేవలం ఒకటే వర్డ్ ఉంది. అదేంటంటే డిస్పైర్ అనేసి చూపిస్తారు మనకి. వీళ్ళ గుర్రాలని కంపేర్ చేసి చూస్తే అక్కడుండే మాన్‌స్టర్స్ ప్రాబబ్లీ 10 టైమ్స్ పెద్దగా ఉంటాయి. అసలదంతా జూస్తే దాన్ని డిస్క్రైబ్ జేయడానికే ఈ వర్డ్ కనిపెట్టారేమో! ఆ సెకండ్‌లో వాళ్ళందరూ భయపడ్డారు అని చెప్పడం ప్రాబబ్లీ చాలా తక్కువేమో! చలో లెట్స్ కంటిన్యూ. మనకి మళ్ళీ గట్స్‌ని చూపిస్తారు. వాడిట్లా అంటాడనమాట. వీళ్ళలో ఒక్కరిగా నువ్వు మారబోతున్నావు. గ్రిఫిత్ నువ్వు ఒక మాన్‌స్టర్‌గా మారబోతున్నావు. దానికి బదులుగా మా లైఫ్స్ తీసుకుంటారా? అనేసి అడుగుతాడు గట్స్. అప్పుడక్కడున్న అమ్మాయి ఇట్లా చెప్పిద్ది. అలా ఏం గాదు. అలా జరిగేటట్టు చేసేది కేవలం వాడి విల్ మాత్రమే. కేవలం వాడే మీ అందరిని ఒక సాక్రిఫైస్‌గా ఆఫర్ చేయాలి అనేసి చెప్పిద్ది. గట్స్ గాడు అదేంటి అసలది పాజిబులే కాదు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు మళ్ళీ సడెన్‌గా వాయిడ్ గాడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఆల్ లైస్ వితిన్ ది కరెంట్స్ ఆఫ్ క్యాజువాలిటీ. ఇదంతా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మీ జీవితాలన్నీ ఈ సమయానికి ఎక్లిప్స్‌లో చిక్కుకుపోయి ఉన్నాయి. ఇప్పుడు టైమొచ్చేసింది. మేము ఇన్వొకేషన్ ఆఫ్ డూమ్‌ని పెర్ఫార్మ్ జేయాలి అనేసి అంటాడు. అప్పుడు పైనున్న ఆ మాన్‌స్టర్ గాడు గట్టిగా అరుస్తాడనమాట. బ్రింగ్ ది చైల్డ్ టు ది ఆల్టర్ అని. సడెన్‌గా నేల కదలడం స్టార్ట్ అయితుంది. నేల మీదున్న మాన్‌స్టర్స్ అందరూ అరుస్తారు. అట్లా అరిచి అరిచి గ్రిఫిత్‌ని, గట్స్‌ని లేపేస్తాయి పైకి. గట్స్ గాడేమో గ్రిఫిత్‌ని పట్టుకొని అట్లా ఎలాడుతా ఉంటాడు. సడెన్‌గా ఆడు కింద పడిపోతాడనమాట. కానీ గ్రిఫిత్ చెయ్యిని మాత్రం అయి గట్టిగా పట్టుకొనుంటాయి. గట్స్ గాడు అట్లా కింద పడిపోతా ఉంటాడు. సడెన్‌గా గ్రిఫిత్ గాడు చెయ్యి ఇస్తాడనమాట. కానీ వాడి వేరే చెయ్యి ఇరిగిపోతది. బ్లడ్డొస్తా ఉంటది. గట్స్ దాన్ని జూస్తాడు. వదిలేస్తాడింక చెయ్యిని. కానీ గట్స్ చేతిలో ఉన్న కత్తితో ఇట్లా ఆపుకోవడానికి ట్రై చేస్తాడు కింద పడకుండా. ఏదో ఒక రకంగా అక్కడున్న బాడీస్ అన్నిటిని కట్ చేసి ఆగుతాడక్కడ. దాంతో ది ఇన్‌హ్యూమన్ హోస్ట్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'ది క్యాసిల్'. ఈ చాప్టర్‌లో మళ్ళీ అదే కంటిన్యూషన్ ఉంటుంది. కట్ చేస్తే పెద్ద ప్యానెల్ ఒకటి కనిపిస్తది మనకి. కిందందరూ మాన్‌స్టర్స్ ఉంటారు. అండ్ ఒక పెద్ద చెయ్యి ఉంటుంది. ఆ చెయ్యి మధ్యలో గ్రిఫిత్ గాడు ఉంటాడు. చుట్టుపక్కలున్న మాన్‌స్టర్స్ అందరూ ఇన్వొకేషన్ ఆఫ్ డూమ్, ఇన్వొకేషన్ ఆఫ్ డూమ్ అనేసి అరుస్తా ఉంటారు. కాస్కా గూడా అనుకుంటుంది ఇన్వొకేషన్ ఆఫ్ డూమా ఏంటది అని. ఓ పక్క గట్స్ గాడేమో స్లోగా ఎక్కుతా ఉంటాడు. పైన గాడ్ హ్యాండ్ మెంబర్స్ ఉంటారు. ఒక్కొక్క ఫింగర్ మీద ఒక్కొక్కళ్ళు. మధ్యలో గ్రిఫిత్ ఉంటాడనమాట. "నువ్వు భయపడుతున్నావా? మాలాంటి ఎక్స్‌ట్రార్డినరీ బీయింగ్స్‌ని చూసి నీలాంటి ఒక వ్యక్తి భయపడ్డమేంటి? లేదా నువ్వు ఫాలో అయ్యే ఫ్యూచర్‌ని చూసి భయపడుతున్నావా? మనం ఫ్యూచర్‌కెళ్ళే ముందు నేను నీకొక ఫౌండేషనల్ బ్లాక్‌ని చూపియాలనుకుంటున్నాను. అదే నీ గతాన్ని చూపియాలనుకుంటున్నా" అనేసి అంటాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది అసలు నువ్వేంటని అనేసి ఆ గాగుల్స్ ఉన్న డీమన్ ఇట్లా దగ్గరకొస్తాడు. ఇదేమీ ఒక ఇల్యూజన్ గాదు. ఇది నీ కాన్షియస్ రెల్మ్స్‌లో ఒక రియాలిటీ. దీన్ని ఈ డైమెన్షనల్ ప్లేన్‌లో నేను మెటీరియలైజ్ చేశాను అనేసి చెప్తాడు. వాడికి వాడి పాస్ట్ కనిపిస్తది. చిన్న గ్రిఫిత్ గాడు ఉంటాడక్కడ. ఆ కాబుల్ స్టోన్ alleyలో నడుచుకుంటూ పోతా ఉంటాడు. అలా నడుచుకుంటూ పోతా ఉన్నప్పుడు వాడికెవరు కనిపియరనమాట. ఏంటి అందరు ఇంటికెళ్ళిపోయారా? కానీ ఈరోజు క్యాసిల్ దగ్గరికెళ్దాం అనుకున్నామే. సరే అయితే నేనొక్కడినే వెళ్తా అనేసి నడుచుకుంటూ పోతా ఉంటాడు. అలా వెళ్తూ వెళ్తూ సడెన్‌గా తప్పిపోతాడనమాట. అరే! ఏంటిది నేను తప్పిపోయానే అనేసి అక్కడొక లేడీ ఉంటది ఓల్డ్ లేడీ. తనని అడుగుతాడు. ఓహ్! మ్యామ్ ఇక్కడ క్యాసిల్ ఎటువైపు అనేసి. ఆ లేడీ ఏమో ఇట్లా ఫింగర్ చూపిస్తది అటువైపని. థాంక్ యూ లేడీ అనేసి ఈడట్లా పోతా ఉంటాడు.
సడెన్‌గా ఎనకాల నుంచి ఆ లేడీ ఇట్లా చెప్పిద్ది. అండ్ మీ ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తా అని చెప్పారు నాతో అని. అలా కంటిన్యూ చేస్తా ఉంటది ఆ లేడీ అట్లా స్పిన్ చేస్తా పోతది. కట్ చేస్తే గ్రిఫిత్ గాడు అట్లా పోతా ఉంటాడు. మొత్తం చీకటయిపోతుంది. ఏంటిది మొత్తం పిచ్ బ్లాక్‌గా ఉంది. అసలు ఈ ప్లేస్ ఏంటి ఇంత వియర్డ్‌గా ఉంది అనుకుంటాడు. నేనిక్కడ ఏం చూడలేకపోతున్నానే. హే! ఎవరైనా ఉన్నారా? అనేసి అంటాడు. వాడట్లా నడుస్తా పోతా ఉంటే సడెన్‌గా వాడి కాలు కిందకి ఒక చెయ్యొస్తది. ఏంట్రా ఈ చెయ్యి అని ఇట్లా కిందకి చూస్తాడు. చూడంగానే మొత్తం ఒక శవాల కుప్ప మీద నుంచొనుంటాడాడు. ఆ బుడ్డోడు మొత్తం ఫ్రీకౌట్ అయిపోతాడు. గట్టిగా అరుస్తాడు. అక్కడి నుంచి పారిపోదామని ట్రై చేస్తాడు గానీ జారి కింద పడతాడనమాట. వాడి ఫేస్, బాడీ మొత్తం బ్లడ్ అయిపోద్ది. గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడాడు. ఈ గ్యాప్‌లో ఎనకాల నుంచి ఆ ఓల్డ్ లేడీ వచ్చి, "ఏంటి ఇంత అరుస్తున్నావు? నీ ప్రాబ్లమ్ ఏంటి?" అని అంటుంది. అప్పుడు గ్రిఫిత్ గాడు ఓల్డ్ లేడీని చూసి, "ఓల్డ్ లేడీ ఇట్స్ టెరబుల్ వీళ్ళందరూ చచ్చిపోయి ఉన్నారు" అనేసి అంటాడు. ఆ ఓల్డ్ లేడీ ఏమో, "నాకు తెలుసు ముందు నుంచే" అనేసి చెప్పిద్ది. "అదేంటి నీకు ముందు నుంచే తెలిస్తే నువ్వు నాకు అబద్ధం ఎందుకు చెప్పావు?" అనేసి అడుగుతాడు. అప్పుడు ఆ ఓల్డ్ లేడీ అంటది, "నేను అబద్ధం చెప్పానా? కానీ కేవలం ఇదే క్యాసిల్‌కి వే కదా" అనేసి అంటది. "అవునా?" అనేసి గ్రిఫిత్ గాడు అంటాడు. అప్పుడు ఆ ఓల్డ్ లేడీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తదనమాట. "నాకు తెలిసినంత వరకు ఎవరైతే ఆ క్యాసిల్ వరకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ కింద పడిపోయిన జనాన్ని తొక్కుకుంటూ వెళ్ళాల్సిందే" అనేసి అంటది. "లేదంటే ఆఖరికి నువ్వు కూడా వీళ్ళలో ఒకడిలాగా కలిసిపోతావు" అని చెప్పిద్ది. "చూడు నీ ఫ్రెండ్ కూడా అదే చేశాడు" అని చూపిస్తుంది. అక్కడ ఆ సోల్జర్ టాయ్ పట్టుకొని ఓ బుడ్డోడుంటాడు. ఆ బుడ్డోడు గ్రిఫిత్‌ని ఇట్లా అడుగుతాడనమాట. "నువ్వు రాజు అవ్వడానికి ఆ క్యాసిల్‌కెళ్తున్నావా" అని. "నేనొక నైట్ అవ్వాలనుకుంటున్నాను. ఇదిగో చూడు" అని ఆ బొమ్మనిస్తాడు. గ్రిఫిత్ గాడు ఆ టాయ్‌ని చూసి గుర్తు తెచ్చుకుంటాడొకసారి. సరే అనేసి ఈ బుడ్డోడు ఇట్లా అంటాడు. "నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళు. నాకు నైట్ అవ్వాలనుంది. నేను నీ కింద నైట్‌గా పనిచేస్తాను" అనేసి చెప్తాడు. కమాన్ నేను నిజంగా కష్టపడి పని జేస్తాను అనేసి అంటా ఉంటాడు. ఈడేమో లేదు అనేసి అంటాడు. ఎందుకు కాదు అనేసి బుడ్డోడు అడుగుతాడు. అప్పుడు గ్రిఫిత్ ఇట్లా చెప్తాడు. లేదు ఆ విషయం మర్చిపో నేను చేయలేను. ఐ మీన్ నువ్వు ఆల్రెడీ చచ్చిపోయావు గదా! అనేసి అంటాడు గ్రిఫిత్. అలా అనంగానే వెనకాల నుంచి సోల్జర్స్ అందరూ లేస్తారనమాట. ఎందుకు కాదు నీతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. మేము కూడా నీతో పాటు ఉండాలనుకుంటున్నాము. వి వాంట్ టు ఫైట్ అలాంగ్ సైడ్. వి ఆర్ కౌంటింగ్ ఆన్ యువర్ డ్రీమ్. మా షార్ట్స్‌ని తీసుకో. మాకు పక్కాగా తెలుసు ఒకవేళ నీతో పాటొస్తే కాసిల్ వరకు మేమొస్తామని. నువ్వు బిల్డ్ చేసే కింగ్డమ్‌ని మేము కూడా చూస్తాము. దయచేసి మమ్మల్ని ఫైట్ చేయనివ్వి. నీ పక్కన మేము ఫైట్ చేయాలనుకుంటున్నాము అనేసి అంటారు. ఆ బుడ్డి గ్రిఫిత్ గాడేమో, లేదు నేను ఈ పని చేయలేను. నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్ళలేను. ఎందుకంటే మీరు ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు. అందుకే మీరెప్పటికీ ఆ కాసిల్‌ని రీచ్ అవ్వలేరు. నేను నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్ళలేను. ఐ జస్ట్ కాంట్ అనేసి అరుస్తా ఉంటాడు. సారీ, ఐయామ్ సారీ. నన్ను క్షమించండి అనేసి ఏడుస్తా ఉంటాడు. ఎనకాల నుంచి ఆ ఓల్డ్ లేడీ వచ్చి, "అదేంటి అంత ఈజీగా నీ ఫ్రెండ్స్‌తో అలాంటి మాటలు చెప్తున్నావు? ఆఫ్టర్ ఆల్ నువ్వే కదా ఈ పనంతా చేసింది" అనేసి అంటుంది. "నువ్వే కదా వీళ్ళందరిని ఇంత దూరం తీసుకొచ్చింది. ఒకవేళ అక్కడికి వెళ్తున్నట్టు నువ్వు ముందే చెప్పుండకపోయుంటే ఇదంతా జరిగేదే కాదు" అనేసి అలా కాసిల్ వైపు పాయింట్ చేస్తుంది ఆ ఓల్డ్ లేడీ. ఈడేమో లేదు నేనెవ్వరిని రమ్మని ఫోర్స్ చేయలేదు అని అంటాడు. అప్పుడు ఆ ఓల్డ్ లేడీ ఇట్లా అంటదనమాట. అదేంటి అలాంటి మాటలు మాట్లాడుతున్నావు? అసలు ఎవరి హెల్ప్ వల్ల నువ్వు ఇంత దూరం వచ్చావనుకుంటున్నావు? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఇంత దూరం నడుచుకుంటూ వచ్చిన దారంతా ఆ శవాలతోనే తయారవ్వబడింది. నీకోసమే వాళ్ళందరూ చస్తూ వచ్చారు. అండ్ ఇప్పుడు చూడు, ఒకవేళ నువ్వు ఆ కాసిల్ వరకు వెళ్ళాలనుకుంటే నువ్వింకా చాలా, చాలా కార్ప్సెస్‌ని పైలప్ చేయాలి. ఏమైంది? ఇప్పుడు నువ్వు భయపడుతున్నావా? ఇప్పుడు వెనుతిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? లేదు నువ్వసలలా ఆలోచించకూడదు అనేసి అంటది. ఒకవేళ ఈ సమయంలో నువ్వలా చేస్తే గనక నువ్వు కూడా ఈ శవాల్లో ఒక్కడిగా కలిసిపోతావు. ఒకసారి చూడు నీ చేతుల్ని, నీ కాళ్ళని చూసుకో అనేసి అంటుంది. వీడు చూసుకోంగానే మొత్తం ఆ టార్చర్ చేసిన బాడీ వచ్చేస్తది. మై ఆర్మ్స్, మై లెగ్స్ అనేసి అరుస్తా ఉంటాడాడు. అప్పుడు ఆ ఓల్డ్ లేడీ ఇట్లా అంటుంది. యూ ఫూలిష్ చైల్డ్ ఒకవేళ నువ్వు ముందే రిగ్రెట్ అవుతావు అని భావించుండుంటే అసలిక్కడికి వచ్చుండాల్సిందే కాదు. అసలు నువ్వు ఈ క్యాసిల్‌ని ఆ యాలీ నుంచే చూస్తూ ఎందుకు సాటిస్ఫై అవ్వలేదు? వై నాట్ జస్ట్ గేజ్ అట్ ది క్యాసిల్ అనేసి అంటుంది. ఈడేమో నాకు తెలీదు ఎందుకో అనేసి అంటాడు. అప్పుడు ఈ ఓల్డ్ లేడీ ఇట్లా అంటదనమాట. సైలెంట్‌గా ఉండు. నీకు తెలిసుండాలి ఎందుకో. ఇంత దూరం వచ్చిన వాడికి అసలిది ఎలాంటి ప్లేసో ముందే తెలిసుండాలి అనేసి అంటుంది. అప్పుడు గ్రిఫిత్ గాడు ఇట్లా రియలైజ్ అవుతాడు. నాకు ముందు నుంచే తెలుసా? నాకు నిజంగానే ఇదెలాంటి ప్లేసో ముందు నుంచే తెలుసా? అవును. నాకు తెలుసు. నాకు తెలుసు. నేను వీళ్ళందరి కార్ప్సెస్ మీద నడుచుకుంటూ వచ్చాను అనేసి రియలైజ్ అయితాడు. గ్యాప్‌లో వాడికి గట్స్ గుర్తుకొస్తాడనమాట. ఈ టైంలో ఏంటి ఇలా మాట్లాడుతున్నావు?
ఇదంతా నీ డ్రీమ్‌లో ఒక భాగమే గదా! నువ్వు దీన్ని నమ్ముతావు కదా! అనేసి గట్స్ అడుగుతాడు గదా! అదంతా గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. ఈ గ్యాప్‌లో ఆ ఓల్డ్ లేడీ ఇట్లా అంటదనమాట. "పైల్ దెమ్ అప్. ఇంకా ఏం చేయి జారిపోలేదు. నీలాగా నువ్వు మారు. ఆ కార్ప్సెస్ అన్నిటిని పైల్ అప్ చెయ్యి. ఇంక నువ్వు ఇది తప్ప వేరేం చేయలేవు" అంటా ఉంటది. ఇంతకీ ఆ ఓల్డ్ లేడీ ఎవరో గాదు. ఆ గాడ్ హ్యాండ్ మెంబర్సే అనమాట. వాళ్ళే అట్లా మ్యానిప్యులేట్ చేస్తా ఉంటారు ఒక పక్క నుంచి. అండ్ నిజం జెప్పాలంటే అది మ్యానిప్యులేషన్ గూడా గాదు. వాడి లోపలున్న డీప్ అండ్ డార్క్ డిజైర్‌ని బయటకి తీసుకొని రావడానికి ట్రై జేస్తారు అంతే. చలో లెట్స్ కంటిన్యూ. అండ్ గ్రిఫిత్ ఇట్లా అనుకుంటాడు. అవును. ఇప్పుడు రిగ్రెట్ అయ్యి ఉపయోగమేముంది? చచ్చిపోయిన వాళ్ళకి నేనేం చెప్పగలను? నేను చేసిన పాపాలను ఇప్పుడు గుర్తు తెచ్చుకొని ఉపయోగమేంటి? నేను కనీసం సారీ గూడా చెప్పలేను. నాకు కావాల్సింది చేజిక్కించుకోవడానికి నేను నడిచిన మార్గం ఇదే. ఇప్పుడు నేను అపాలజైజ్ చేయలేను. నేను అపాలజైజ్ చేయను గూడా. ఇఫ్ ఐ అపాలజైజ్, ఇఫ్ ఐ రిపెంట్ అంతా ముగిసిపోతుంది. అప్పుడు నేనెప్పటికీ ఆ ప్లేస్‌కి రీచ్ అవ్వలేను అనేసి క్యాసిల్‌ని జూస్తాడు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. మళ్ళీ మనకి ప్రెజెంట్‌ని చూపిస్తారు. ఆ ఇమాజినేషన్‌ని చూపిచ్చేవాడు అవును. ఇదే నువ్వు అనేసి అంటాడు. దీంతో ది క్యాసిల్ చాప్టర్ ఎండ్ అయిపోతుందనమాట. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి పార్టింగ్. కట్ చేస్తే అక్కడి నుంచి కంటిన్యూయేషన్ చూపిస్తారు మళ్ళీ. గ్రిఫిత్ గాడు లోపల అనుకుంటాడు. ఏంటది అంత ఇల్యూజనా అని అనుకుంటాడు. అప్పుడు పైనున్న గాడ్ హ్యాండ్ మెంబర్ ఇట్లా అంటాడు. అదేం ఇల్యూజన్ గాదు. అది నీ లోపలున్న కాన్షియస్ రెల్మ్ అని. ఎక్కడో ఆ పైనున్న క్యాసిల్‌ని చూస్తూ అసలు అంతులేనన్ని శవాలని పైలప్ జేస్తూ ఆ క్యాసిల్‌ని పొందుదామని ట్రై జేస్తున్నావు. నిజానికి అదే నువ్వు అనేసి అంటాడు వాయిడ్ గాడు. ఎన్నో వేల కామ్రేడ్స్ యొక్క కార్ప్సెస్ మీద కనీసం వాళ్ళ పేరు, ఐడెంటిటీ కూడా తెలవకుండా నువ్వు నడుచుకుంటూ వచ్చావు. అండ్ కేవలం ఈ ఒక్క డిజైరే మైండ్‌లో బెట్టుకొని అండ్ ఇప్పుడు నీ బ్యాక్ ఆలీ పాత్ అనేది ఇంటరప్ట్ అవ్వబడి ఉంది. బట్ బిహోల్డ్ నీతో పాటు ఎవరైతే వచ్చారో ది హాక్స్ వింగ్స్, ది ఫెదర్స్ వన్ బై వన్ ఈవెన్ ఇఫ్ దే షేక్ విత్ ఫియర్ వాళ్ళు నిన్నే చూస్తున్నారు. నీ ఈ రక్తంతో కూడుకున్న జర్నీలో ఇప్పుడు కేవలం వాళ్ళు మాత్రమే మిగిలున్నారు. వాళ్ళు నిన్ను క్షమిస్తారులే. ఈవెన్ ఇఫ్ దే ఆర్ నౌ క్రష్డ్ బై డిస్పైర్ దే షుడ్ వెల్కమ్ యూ వార్మ్‌లీ. దెన్ యూ కెన్ గో ఆన్ లివింగ్. కమిట్ యువర్ వూండెడ్ సెల్ఫ్ టు దెమ్. బరీ ఎవ్రీథింగ్ ఇన్ ఎక్స్‌చేంజ్ ఫర్ ది పాస్ట్. ఇన్ ద రూయిన్స్ ఆఫ్ యువర్ డ్రీమ్ అనేసి చెప్పిద్ది. బేసిక్‌గా ఇక్కడున్న వాళ్ళని గూడా సాక్రిఫైస్ చేసేయి అనేసి చెప్పిద్ది. గ్రిఫిత్ గాడు రూయిన్స్ ఆఫ్ మై డ్రీమా అనేసి అనుకుంటాడు లోపల. ఈ గ్యాప్‌లో మళ్ళీ వాయిడ్ గాడు మాట్లాడతాడనమాట. థాట్ ఈస్ ది క్రూయల్ గ్రేస్ ఆఫ్ ది గాడ్ బోర్న్ ఆఫ్ మ్యాన్ అనేసి అంటాడు. ఇప్పటికి నీకా క్యాసిల్ కనిపిస్తుందా? ఒకవేళ నీ కంట్లో ఇంకా ఆ క్యాసిల్ ఒక మెరుస్తూ ఉన్న డ్రీమ్‌లాగా కనిపిస్తే మిగతా దారిని పైలప్ చెయ్యి. నీ దగ్గర మిగిలినదంతా తీసుకొని ఐ సాక్రిఫైస్ అనే వర్డ్స్ నీ గుండెల్లో చెప్పుకో అనేసి అంటాడు. దాంతో నీకు రేవెన్ బ్లాక్ వింగ్స్ వస్తాయి. ఆ వింగ్స్‌తో ఎంత ఎత్తుకైనా ఎగరొచ్చు అనేసి చెప్తాడు. అండ్ అట్లా కంటిన్యూ చేస్తా ఉంటాడు వాయిడ్ గాడు ఏదో చెప్పడము. ఈ గ్యాప్‌లో అలా స్లోగా ఎక్కుతూ, ఎక్కుతూ అక్కడ గట్స్ గాడు వచ్చేస్తాడు. గ్రిఫిత్ అనేసి గట్టిగా అరుస్తాడు. గ్రిఫిత్ గాడు స్లోగా వెనక్కి టర్న్ అయితాడు. అప్పుడు లోపల ఇట్లా అనుకుంటాడు. అవును. నాతో ఉన్న ఎన్నో వేల మంది కామ్రేడ్స్ అండ్ టెన్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ ఎనిమీస్‌లో కేవలం నువ్వొక్కడివే నా కలని నేను మర్చిపోయేలా చేశావు అనేసి అంటాడు. మనకిక్కడ గట్స్, గ్రిఫిత్ కలిసి నడవడము అవన్నీ చూపిస్తారు. గ్రిఫిత్‌ది గూడా ఒక ఎంతో అందమైన పోర్ట్రెయిట్ చూపిస్తారు. ఆ పోర్ట్రెయిట్ కింద ఇట్లుంటది. సాక్రిఫైస్ అని మొత్తం ఉండదు. క్రిఫైస్ అనేసుంటది. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో 2 పెద్ద పెద్ద ఫింగర్స్ వచ్చేసి ఇట్లా గ్రిఫిత్‌ని మూసేస్తాయి. మొత్తం ఆ హ్యాండ్ అనేది ఇట్లా క్లోజ్ అయిపోతుందనమాట. గట్స్ గాడు దాని దగ్గరికెళ్ళి గ్రిఫిత్ అని గట్టిగా అరుస్తాడు. సడెన్‌గా అక్కడున్న వాయిడ్ గాడు ఇట్లా అరుస్తాడనమాట. ది థ్రెడ్స్ బండిల్డ్ బై ది లాస్ ఆఫ్ క్యాజువాలిటీ హావ్ నౌ బీన్ బౌండ్ అని. ది ప్రామిస్డ్ టైమ్ హాస్ కమ్ అనేసి ఇట్లా చేతులంటూ సాగదీస్తాడు. పైన గట్స్ సాక్రిఫైస్ సింబల్ ఉంటది. ఆ వాయిడ్ గాడు సమ్ కైండ్ ఆఫ్ మ్యాజిక్ లాంటిది పెర్ఫార్మ్ చేస్తా ఉంటాడు. ఆ లైట్‌ని ఇట్లా గట్టిగా పట్టుకొని సడెన్‌గా ఇట్లా వదిలేస్తాడనమాట. ఏవో తీగల్లాగొస్తాయి. ఒక్కొక్క సోల్జర్‌కి అక్కడక్కడ గుచ్చుకుంటా ఉంటాయన్నమాట. గట్స్‌కి మెడ వెనకాల గుచ్చుకుంటది. ఏంట్రా అది అని జూస్తే అదే బ్రాండ్ ఆఫ్ సాక్రిఫైస్. అదట్లా పడగానే అక్కడున్న చుట్టుపక్కల మాన్‌స్టర్స్ అన్నీ గట్టిగా అరవడం స్టార్ట్ జేస్తాయి. దాంతో చాప్టర్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'ది ఫీస్ట్'. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకెంతో విచిత్రమైన మాన్‌స్టర్స్‌ని చూపిస్తాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటది. ప్రాబబ్లీ యానిమల్స్‌ని ఇన్‌స్పైర్ చేసుకొని చాలా వరకు గీసినట్టున్నాడు. చలో లెట్స్ కంటిన్యూ.
కట్ చేస్తే ఆ మాన్‌స్టర్స్ అన్నీ ఇట్లా దగ్గరకొచ్చేస్తా ఉంటాయన్నమాట. అలా ఒక్కొక్కడు ఒక్కొక్క హ్యూమన్‌ని పట్టుకొని తినడానికి ట్రై చేస్తా ఉంటాయి. నోట్లో ఏసుకొని క్రష్ చేసేస్తా ఉంటాయి ఒక్కొక్క మాన్‌స్టర్. ఇదంతా జరుగుతా ఉంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వాయిస్ వస్తుందన్నమాట. ఒక మాసకర్ ఇది. యూనిలాటరల్ స్లాటర్ కాదు. ఇదొక ఫీస్ట్. ఎంతో ఆకలితో అన్నిటిని తినేస్తున్నాయి అవి. ఇదొక ఇన్‌హ్యూమన్ ట్విస్టెడ్ ఫీస్ట్ అనేసి డిస్క్రైబ్ చేస్తాడు ఆథర్. బేసిక్‌గా మనుషులు, గుర్రాలని గాదు. ఏది పడితే అది, దేన్ని పడితే దాన్ని తినేస్తూనే ఉంటాయి ఆ మాన్‌స్టర్స్. అందరూ భయంతో పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. అసలేంటిదంతా? ఈజ్ ఇట్ రియల్? అనేసి కాస్క అనుకుంటుంది. అసలు మనము ఈ ప్లేస్‌లో ఎందుకున్నాము అని అనుకుంటుంది. జస్ట్ కాస్క ముందే ఒక మాన్‌స్టర్ ఒకడిని తినేస్తా ఉంటది. పైనుంచి గట్స్ గాడు అదంతా చూస్తా ఉంటాడు. ఆడు మొత్తం షాక్‌లో ఉంటాడు. పైనుంచి మళ్ళీ గాడ్ హ్యాండ్ వాళ్ళు ఇట్లా అంటారనమాట. ఇప్పుడు మీ మీద ఏదైతే ఎన్‌గ్రేవ్ అవ్వబడి ఉందో దాన్నే బ్రాండ్ ఆఫ్ ది సాక్రిఫైస్ అంటారు. అండ్ ఎవరి మీద అయితే ఆ బ్రాండ్ ఆఫ్ ది సాక్రిఫైస్ ఉంటుందో వాళ్ళ జీవితాలు మా డిమోనిక్ ఆఫరింగ్స్ అయితాయి. టు ది లాస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్, టు ది మూమెంట్ ఆఫ్ అగనైజింగ్ డెత్. దే బికమ్ ఫుడ్ ఫర్ ది న్యూ చైల్డ్ ఆఫ్ డార్క్‌నెస్ అనేసి అంటారు గాడ్ అండ్ మెంబర్స్. ఒక పక్క గ్రిఫిత్‌ని చూపిస్తారు మనకి. వాడొక బంతి లాంటి దాంట్లో హీల్ అయితా ఉంటాడు. గట్స్ గాడు మొత్తం షేక్ అయితా ఉంటాడనమాట. ఆ క్లోజ్ అయిపోయిన హ్యాండ్‌ని పొడవడానికి ట్రై చేస్తాడు. పొడుస్తూనే ఉంటాడు. జస్ట్ వెయిట్ గ్రిఫిత్, నేను నిన్ను సేవ్ చేయడానికొస్తా అనేసి కొడతా ఉంటాడు దాన్ని. నేను నిన్ను ఇక్కడి నుంచి బయటకి తీసుకెళ్ళిపోతా అని అంటా ఉంటాడు. పైనున్న వాయిడ్ గాడు మళ్ళీ ఇట్లా చెప్తాడనమాట. దిస్ ఈజ్ యూజ్‌లెస్. ది స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాన్ విల్ నో లాంగర్ ప్రివెయిల్ అనేసి అంటాడు. పక్కనున్న వేరే గాడ్ హ్యాండ్ మెంబర్ ఇట్లా చెప్తాడనమాట. నువ్వు పొరబడ్డావు. నువ్వు వాడిని కాపాడ్డం గాదు. అసలు ఇదంతా వాడికి కావాలి. ఇదే వాడి విష్ అనేసి అంటాడు. గట్స్ గాడేమో నోరు మూసుకోండి అని అంటాడు. అక్కడున్న అమ్మాయి ఇట్లా చెప్పిద్ది. నీకు తప్పకుండా అది వినిపించి ఉండాలి. వాడు ఆఖరి క్షణంలో ఏం చెప్పాడో అనేసి అంటా ఉంటది. గట్స్ గాడేమో నోరు మూసుకోండి అని అంటనే ఉంటాడు. నేను మీకు చెప్తున్నాను గదా! నోరు మూసుకోండి అని గట్టిగా అరుస్తాడు. అసలు ఎట్టి పరిస్థితిలో గ్రిఫిత్ అలా చేయడు అనేసి అరుస్తూనే ఉంటాడు. వాడు ఎట్టి పరిస్థితిలో అలాంటి మాటలు అనడు అనేసి అంటాడు. ఒకసారి గ్రిఫిత్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడనమాట. ఇన్ ఎ లైఫ్ అన్‌రిలేటెడ్ టు వన్స్ సోషల్ స్టాండింగ్ ఆర్ క్లాస్ యాస్ డిటర్మైన్డ్ బై మ్యాన్, దే ఆర్ సమ్ పీపుల్ హూ బై నేచర్ ఆర్ కీస్ దట్ సెట్ ది వరల్డ్ ఇన్ మోషన్. చాలా పెద్దగా ఇంగ్లీష్‌లో ఏదో సొల్లుంటుందిక్కడ. బేసిక్‌గా దాని అర్థం ఏంటంటే, అసలు ఎటువంటి సోషల్ స్టాండింగ్‌కి సంబంధం లేకుండా న్యాచురల్‌గానే స్పెషల్ పీపుల్ కొంచెంమంది పుడతారు అనేసి చెప్తాడు. అండ్ కేవలం వాళ్ళు మాత్రమే ట్రూ ఎలీట్ పీపుల్. బై ది గోల్డెన్ రూల్ ఆఫ్ ది యూనివర్స్ వాళ్ళకి దేవుళ్ళ శక్తి లభిస్తుంది అనేసి చెప్తాడు. ఆ మాటలన్నీ గుర్తుకొస్తా ఉంటాయి వీడికి. మళ్ళీ వేరే మాటలు కూడా గుర్తుకొస్తాయన్నమాట. వేరే వాళ్ళ కోసం కాదు, కేవలం వాడి కోసమే, తనే సొంతంగా తన డ్రీమ్ కోసం అలా చెప్తా ఉంటాడుగా గ్రిఫిత్ ఎప్పుడు. ఆ మాటలు గుర్తుకొస్తా ఉంటాయి వాడికి. మళ్ళీ డూ యూ థింక్ థట్ ఐ యామ్ క్రూయల్ అని అడుగుతాడు కదా ఒకసారి. గట్స్‌తో సీక్రెట్‌గా మర్డర్ చేపిస్తాడు. అప్పుడు అవన్నీ గుర్తుకొస్తా ఉంటాయి. సో, స్లోగా గట్స్ రియలైజ్ అవుతాడనమాట. కొంపదీసి ఇదే నీకు కావాల్సిందా అనేసి క్వెషన్ అడుక్కుంటాడు వాడిని వాడే. అండ్ అట్లా పొడవడం ఆపేస్తాడు. అలా కిందకి చూస్తే ఇంకా మాన్‌స్టర్స్ అలా చంపుతూనే ఉంటాయి అందరిని. ఆ మాన్‌స్టర్స్ ఇంకా సాక్రిఫైస్, సాక్రిఫైస్ అంటనే ఉంటాయి. స్లోగా గట్స్ దగ్గర కూడా వచ్చేస్తాయి అవి. గట్స్ గాడింకా ఫుల్ రేజ్‌తో అటాక్ చేయడానికి ఇట్లా ముందుకు దూకుతాడు. కట్ చేస్తే మళ్ళీ గ్రిఫిత్ హీల్ అవ్వడం చూపిస్తారు మనకి. ఇది ఆల్రెడీ డిసైడ్ అవ్వబడి ఉంది అనేసి రాసుంటుందక్కడ. కట్ చేస్తే మనకిక్కడ రికెట్ గాడిని చూపిస్తారు. రికెట్ గాడు ఆ కొండెక్కుతా ఉంటాడనమాట. వాడికి తెలుసు కదా ఎక్కడ మీట్ అవ్వాలో. అందుకని వస్తా ఉంటాడు. థాట్స్ ఇట్. ఆ కొండ దాటితే అక్కడే ఉంటారందరూ అనేసి అట్లా నడుచుకుంటూ పోతా ఉంటాడు. స్లోగా కొండ పైకొచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఏంట్రా అది అని షాక్ అయిపోతాడు టోటల్‌గా. కట్ చేస్తే వాడి ముందు చాలా చాలా పెద్ద టోర్నడో లాంటిదొస్తది. దాని చుట్టూ థండర్సే థండర్స్ ఉంటాయి. అసలేంట్రా ఇది ఒక టోర్నడోనా? కాదు. అసలు ఇంతకీ వీళ్ళందరూ ఎక్కడికెళ్ళిపోయారు అనేసి ఎతుక్కుంటా ఉంటాడాడు. ఆ టోర్నడోలో వాడికి ఇద్దరు కొట్టుకోవడం కనిపిస్తారు. ఏంట్రా ఈళ్ళు? ఎవరీళ్ళు? అని ఇట్లా దగ్గరికెళ్ళి చూద్దామని ట్రై చేస్తే అక్కడెవరో కాదు, జాడ్ ఇంకా స్కల్ నైట్ కొట్టుకోవడం కనిపిస్తాయి మనకి. వాళ్ళిద్దరికీ ఫేస్ ఆఫ్ అయితా ఉంటది. దాంతో ఆ చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. అండ్ వాల్యూమ్ 12 ఎండ్ అయిపోయింది. ఈ వాల్యూమ్‌కైతే ఇంతే గైస్. అండ్ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు అర్థమయ్యే ఉంటది. ఇంత పెద్ద వీడియో చేయడానికి ఎంత ఎఫర్ట్స్ కావాలని. సో, దయచేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి వీడియోకి.
అండ్ వీడియో కింద ఏదో ఒకటి కామెంట్ చేసేయండి. అండ్ యాజ్ ఆల్వేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. వన్స్ అగైన్ లైక్ ద వీడియో అండ్ బాయ్ ఫర్ నౌ.